అడ్మినిస్ట్రేషన్ అన్నమాట. ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించినటువంటి పరిపాలన విధానాలు ఎలా ఉన్నాయో చూద్దాం. దీంట్లో ముఖ్యమైనటువంటి అధికారుల గురించి, ఓకేనా, వీళ్ళ యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది, న్యాయ పరిపాలన ఏ విధంగా ఉంది, సైనిక పరిపాలన ఏ విధంగా ఉంది, సైనిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో మనం లాస్ట్ క్లాస్ లో మనం పూర్తిగా పొలిటికల్ హిస్టరీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించిన రాజధానులు కూడా చూసాం. ఓకేనా. సో వాళ్ళు ఎలా రాజ్యాధికారాన్ని చేపట్టారు, ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్ లో చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు పొలిటికల్ హిస్టరీ కంటే కూడా, ఓకేనా, ఎక్కువగా ఈ అడ్మినిస్ట్రేషను, ఎకానమీ, సమాజము, మతము, భాష, వాస్తుశిల్పం, ఈ ఏరియాలోనే ఎక్కువ క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉందండి. సో కాబట్టి పొలిటికల్ హిస్టరీ కూడా పూర్తిగా వదిలేయమని చెప్పను, కానీ సో దాంట్లో ముఖ్యంగా మనం ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది ఒక అవగాహన తెచ్చుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో బానిస వంశం గురించి మనం చెప్పడం జరిగింది. సో బానిస వంశ స్థాపకుడు ఎవరంటే మనకి కుతుబుద్దీన్ ఐబక్ అని. సో బానిస వంశంలో రెండవ వాడు ఆరం షా అని. సో బానిస వంశంలో మూడవ వాడు ఎవరంటే ఇల్టుట్మిస్. వాస్తవంగా ఢిల్లీ సల్తనత్ యథార్థ స్థాపకుడు ఇల్టుట్మిస్ అని. ఇల్టుట్మిస్ యొక్క కుమార్తెగా సో రజియా ఈ ఢిల్లీ సల్తనత్ను పరిపాలించినటువంటి ఏకైక మహిళగా మనం చెప్తాము. సో ఆ రజియా సుల్తానా తర్వాత బహామర్ షా పరిపాలించాడు. తర్వాత అల్లావుద్దీన్ మసూద్ షా పరిపాలించాడు. తర్వాత నసీరుద్దీన్ మహమ్మద్ వచ్చాడు. ఆయనకు విశ్వమిచ్చి చంపిన వాడే బాల్బను. సో బాల్బన్ కూడా మనకి అనేక రక్షణ శాఖను ఏర్పాటు చేశాడు. సో చేల్గనిని రద్దు చేశాడు. సో నెక్స్ట్ తర్వాత అనేక పారసిక మర్యాదలను ప్రవేశపెట్టాడు. సో అలా ఆయన గురించి ముఖ్యమైన విషయాల గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ తర్వాత ఆ వంశంలో చివరివాడు కైకూబాద్ అని చెప్తాం. ఓకేనా. సో కైకూబాద్ తర్వాత ఖిల్జీ వంశాన్ని స్థాపించిన వాడు జలాలుద్దీన్ ఖిల్జీ అని. ఖిల్జీ వంశంలో గొప్పవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ అని. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో దేవగిరి యాదవ రాజ్యం అనేది సో యొక్క ఢిల్లీ సల్తనెట్ లో విలీనమైంది. మిగతా రాజ్యాల మీద దాడులు చేశాడు కానీ ఆ రాజ్యాలు ఏవి కూడా సో అతని యొక్క సార్వభౌమాధికారానికి ఒప్పుకోలేదు. సో నెక్స్ట్ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత సో మనకు కొన్ని రోజుల పాటు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నటువంటి వ్యక్తి మాలిక్ కాఫర్. కానీ మాలిక్ కాఫర్ను తొలగించి సో యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ కుమారుడు షహాబుద్దీన్ ఓమర్ రాజ్యాధికారానికి వచ్చాడు. షహాబుద్దీన్ ఓమర్ తర్వాత కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ సో చిట్ట చివరి సుల్తాన్ గా మనం ఈ యొక్క ఖిల్జీ వంశంలో చెప్తాము. అతని తర్వాత సో ఒక హిందూ అయినటువంటి వ్యక్తి సో సుల్తాన్ గా రాజుగా మారాడు. ఆయన ఎవరంటే నసీరుద్దీన్ ఖుస్రూ షా. సో ఢిల్లీ సల్తనత్ ను 100 రోజులు పరిపాలించిన వాడు నసీరుద్దీన్ ఖుస్రూ షా. ఈ నసీరుద్దీన్ ఖుస్రూ షాను తొలగించి, ఓకేనా, అతన్ని హతమార్చి సో ఇక ఖిల్జీ వంశ స్థానంలో సో తుగ్లక్ వంశాన్ని స్థాపించినటువంటి వాడు గియాజుద్దీన్ తుగ్లక్. గియాజుద్దీన్ తుగ్లక్ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి, మొదటి వ్యక్తిగా చెప్పవచ్చు. సో అంతేకాకుండా ఆయన మరణించిన తర్వాత అతని కుమారుడు ప్రిన్స్ జునాఖాన్ రాజ్యాధికారానికి వచ్చాడు. ఆయన యువరాజుగా ఉన్నప్పుడు కాకతీయ సామ్రాజ్యం మీదకి సో విక్రమసింహపురి మీదకి, మదురై మీదకి, అదే పాండ్య రాజ్యం మీదకి, కంపిలి రాజ్యం మీదకి, హొయసాల రాజ్యాల మీద దండయాత్ర చేశాడు. సో దేవగిరి యాదవ రాజ్యానికి దౌలతాబాద్ అని పేరు పెట్టాడు. అన్ని రాజ్యాలకు ముస్లిం పేర్లు పెట్టాడు. ముస్లిం రాజప్రతినిధులను నియమించాడు. సో ఆ విధంగా 1325లో రాజ్యాధికారానికి వచ్చాడు. సో ఆయన అనేక సంస్కరణలు కూడా తీసుకొచ్చాడు. సో ఈ విధంగా దివానీ కోహి అనేటువంటి వ్యవసాయ శాఖను ప్రవేశపెట్టాడు. ఢిల్లీని షిఫ్ట్ చేశాడు. రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి షిఫ్ట్ చేశాడు. ప్రజలకి సో గంగా యమున మైదానంలో నివసించే ప్రజలకి రుణాలను మంజూరు చేశాడు. ఓకేనా. వాటిని తక్కాయి రుణాలు అనేటువంటి పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ తర్వాత టోకెన్ కరెన్సీ ప్రవేశపెట్టి చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. దివానీ కోహి అనేటువంటి వ్యవసాయ శాఖను ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆ విధంగా మనం ఈ యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్ సంబంధించి అతని కాలంలో సో 3 స్థానిక రాజ్యాలు ఏర్పడ్డాయి. వెలమ రాజ్యము, రెడ్డి రాజ్యము, ముస్నూరి రాజ్యము, నెక్స్ట్ తర్వాత విజయనగర సామ్రాజ్యము, బహుమని సామ్రాజ్యం, ఇవన్నీ కూడా అతని కాలంలోనే వచ్చాయి. కానీ అతని కాలంలో సందర్శించినటువంటి విదేశీ యాత్రికుడు మనకు ఎవరంటే ఇబాన్ బతుతా. ఇబాన్ బతుతా 2 గ్రంథాలను సంకలనం చేయడం జరిగింది. బతుతా సఫర్నామా, కితాబ్ అల్ రిహ్లా అనేటువంటి గ్రంథాలను రచించడం జరిగింది. సో మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ వచ్చాడు. అతన్ని ఒక హిందూ స్త్రీ అయినప్పటికీ భారతదేశాన్ని ఒక మత సహిత రాజ్యంగా మార్చాలనుకున్నాడు. సో అతనే ఏం చేశాడంటే మనకి అనేక 4 రకాల కాలువలను తవ్వించి వ్యవసాయానికి పెద్దపీట వేసి సో రైతు బాంధవుడుగా పేరుగాంచాడు. నెక్స్ట్ తర్వాత అనేక రకాల పన్ను
ప్రకారం 4 రకాల పన్నులను కూడా వసూలు చేశాడు. జకాత్ అని, కామ్స్ అని, ఖరాజ్ అని, సో నెక్స్ట్ జిజియా అనేటువంటి పన్నులను వసూలు చేశాడు ప్రజల దగ్గర నుంచి. షరియత్ అనేటువంటి ఇస్లాం చట్టం ప్రకారము. నెక్స్ట్ అనేక నగరాలను కట్టించాడు, అనేక డిపార్ట్మెంట్లను కూడా ఏర్పాటు చేశాడు. దివానీ బందగాన్ ఒకటి, దివానీ రిసాలత్ ఒకటి, సో దివానీ ఖైరా అనేటువంటి సో డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేశాడు. హాస్పిటల్స్ ని ఏర్పాటు చేశాడు. సో ఇలా అనేక కార్యక్రమాలు ఆయన చేశాడు. నెక్స్ట్ ఆయన తర్వాత వచ్చినటువంటి వాడు మహమ్మద్ షా తుగ్లక్. ఆయన కాలంలో 1398 సంవత్సరంలో సో పర్షియా దేశంలో ప్రముఖ రాజు అయినటువంటి సో మనకు అదే మధ్య ఆసియాలో ప్రముఖ రాజు అయినటువంటి తైమూర్ ఖాన్ భారతదేశం మీద దాడి చేయడం జరిగింది 1398లో. సో ఆ విధంగా మహమ్మద్ షా తుగ్లక్ తర్వాత ఖజీర్ ఖాన్ వచ్చి సయ్యద్ వంశాన్ని స్థాపించాడు. తనను తాను సయ్యద్ వంశానికి సంబంధించిన సో వారసులం అని చెప్పుకున్నారు. సో అంతేకాకుండా వాళ్ళు సయ్యద్ అదే వంశ అరబ్బు జాతికి చెందిన వారుగా చెప్తాం. సో ఆ వంశంలో చివరివాడు ఆలం షా అని చెప్పొచ్చు. నెక్స్ట్ తర్వాత వచ్చింది ఎవరంటే సో లోడీ వంశ స్థాపకుడు బహదూర్ లోడీ. ఈయన బహదూర్ అనేటువంటి పేరుతో కాయిన్స్ కూడా రిలీజ్ చేస్తాడు. నెక్స్ట్ ఆయన తర్వాత వచ్చింది ఎవరంటే నిజాం షా లోడీ. అతన్నే మనం ఇబ్రహీం లోడీ సికిందర్ లోడీ అని పిలుస్తాం. సో ఆయన సికిందర్ ఏ గజ్ అనేటువంటి కొలత ప్రమాణాన్ని తీసుకొస్తాడు. సో ఆగ్రాను నిర్మిస్తాడు, ఆగ్రాను రాజధానిని షిఫ్ట్ చేస్తాడు. నెక్స్ట్ లాస్ట్ చివరి వాడు ఎవరంటే మనకి సో ఇబ్రహీం లోడీ కాలం అంటే 1526 సంవత్సరంలో బాబర్కి యుద్ధం జరుగుతుంది. దాన్ని మనం మొదటి పానిపట్టు యుద్ధం అనిపిస్తాం. ఈ మొదటి పానిపట్టు యుద్ధంతోనే మనకు ఆ యొక్క ఢిల్లీ సల్తనట్ అనే రాజ్యం ఎండైపోతూ మళ్ళీ కొత్తగా నూతన రాజ్యం ఏర్పడుతుంది. దాన్ని మనం మొఘల్ సామ్రాజ్యం అని పిలుస్తాం. సో ఈ విధంగా మనకు పొలిటికల్ హిస్టరీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం చదవాల్సింది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అనమాట, పరిపాలనా విధానాలు. ఓకేనా. సో ఈ పరిపాలనా విధానాల మీదనే ఎక్కువగా మనకు ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఢిల్లీ సుల్తాన్లు పరిపాలన చూసినట్లయితే వీరు ఏం చేశారంటే తమ రాజ్యాన్ని అంటే ఢిల్లీ సల్తనత్ అనేటువంటి రాజ్యాన్ని, సో రాజ్యం అని గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ సుల్తాన్ల యొక్క రాజ్యం. సో రాజ్యం అనేది ఏ విధంగా విభజించబడింది అని అడుగుతాడు అనమాట. ఓకేనా. సో ఢిల్లీ సల్తనట్ అనే రాజ్యం, ఓకేనా, ఢిల్లీ సల్తనట్ అనే రాజ్యం ఏ విధంగా విభజించబడినది అని అంటాడు. సో ఇక్కడ ఢిల్లీ సల్తనట్ అనే రాజ్యం రాష్ట్రాలుగా విభజించబడింది అన్న. సో రాష్ట్రాలను ఏమని పిలవడం జరుగుతుందంటే ప్రాంతాలు అని పిలుస్తాం అనమాట. ప్రాంతాలు ఏరియాస్, ఓకేనా, ప్రాంతాలు అని పిలుస్తాం అనమాట. సో రాష్ట్రాలు అన్నమాట. రాష్ట్రాలు కాస్త ఏ విధంగా విభజించబడ్డాయంటే సో మనకు షిక్లుగా విభజించడం జరిగింది. షిక్లు అంటాం, షిక్లు అన్న. సో షిక్కులు కాస్త పరగణాలుగా విభజించబడ్డాయి అనమాట. పరగణాలు అన్నమాట. సో పరగణాలు అన్నమాట. పరగణాలు కాస్త ఏ విధంగా విభజించబడ్డాయంటే గ్రామాలుగా విభజించడం జరిగింది అనమాట. గ్రామాలు. సో ఢిల్లీ సల్తనత్ కాలంలో అంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అతి చిన్న రాజ్య విభాగం ఏదయ్యా అంటే సో గ్రామము అని చెప్తాం అనమాట. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి చూడండి, రాజ్యం అనేది ఏ విధంగా విభజించబడింది, రాష్ట్రాలనే మనం ప్రాంతాలని పిలుస్తాం అనమాట. ఓకేనా. ఢిల్లీ సల్తనట్ అనే రాజ్యం, ఓకేనా, ఏ రాజ్యం ఇది, ఢిల్లీ సల్తనట్ అనే రాజ్యం. సో రాష్ట్రాలుగా విభజించబడింది. రాష్ట్రాలకు మరొక పేరు ప్రాంతాలనే పేరుతో పిలుస్తాం అనమాట. ఓకేనా. రాష్ట్రాలకు మరొక పేరు ప్రాంతాలు అనేటువంటి పేరుతో పిలుస్తాము. ప్రతి రాష్ట్రం కూడా సో ఏ విధంగా విభజించబడిందంటే సో సిక్కులుగా విభజించబడింది. సిక్కులు అని పిలుస్తాం అనమాట. ఓకేనా. సిక్కులు. సో నెక్స్ట్ తర్వాత సిక్కులు కాస్త ఏ విధంగా విభజించబడి ఉన్నాయంటే పరగణాలుగా విభజించబడి ఉన్నాయి. సో ప్రతి పరగణ కూడా గ్రామాలుగా విభజించబడి ఉన్నాయి అని చెప్పచ్చు అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనకు రాజ్యం అనేది సో ఏ విధంగా విభజించబడి ఉంది అంటే సో రాష్ట్రాలు గాను, ఓకేనా, సో రాజ్యం అనేది రాష్ట్రాలు గాను, రాజ్యం అనేది రాష్ట్రాలు గాను, సో లేదంటే సిక్కులు గాను, నెక్స్ట్ తర్వాత వచ్చేసి పరగణాలు గాను, సో ఈ విధంగా విభజించబడింది అంటాం. మరి రాజ్యం మీద అధిపతిని ఏమని పిలుస్తారని అడుగుతున్నాం. ఈ రాజ్యం మీద అధిపతిని ఏమని పిలుస్తామంటే సో రాజు లేదా చక్రవర్తి, ఇతన్నే మనము చక్రవర్తి అని పిలుస్తాం. ఇతన్నే మనం ముస్లిం పరిభాషలో సుల్తాన్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా. సో అదే మనకి హిందూ పరిభాషలో అయితే మనం రాజు అని లేదా చక్రవర్తి అని పిలుస్తాం. కానీ ఇక్కడ రాజు లేదా చక్రవర్తి అన్నాం, సుల్తాన్ అనే పేరుతో పిలుస్తాం అనమాట. ఓకేనా. సుల్తాన్. సో ఈ పదాన్ని తీసుకోండి. ఓకేనా. సుల్తాన్ అనేటువంటి వ్యక్తి ఈ రాజ్యంపై అధిపతిగా ఉంటాడు. మరి ఈ సుల్తాన్ ఏం చేస్తాడంటే రాష్ట్రాలపై అధిపతులను నియమిస్తాడు అనమాట. ఓకేనా. సో రాష్ట్రాలపై అధిపతులను నియమిస్తాడు. అలా రాష్ట్రాలపై అధిపతులుగా
ఎవరు ఉండేవారంటే సో అప్పుడు మనకు వలీలు అనే పేరుతో పిలుస్తారు అనమాట. వలీ అని పిలవచ్చు, లేదంటే ముక్తీలు అని పిలవచ్చు, ముక్తి అని పిలవచ్చు. నెక్స్ట్ తర్వాత గవర్నర్ అని పిలవచ్చు. ఓకేనా, సో గవర్నర్ అనే పేరుతో పిలవచ్చు, వలి అని పిలవచ్చు, ముక్తి అని పిలవచ్చు. ఓకేనా, నెక్స్ట్ తర్వాత గవర్నర్ అని పిలవచ్చు, నాయబ్ అని పిలవచ్చు, నాయబ్ అనేటువంటి పేరుతో పిలవచ్చు అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి సో ఇక్తదార్ అని కూడా పిలవచ్చు అనమాట. ఇక్తదార్ సో ఇక్తదార్ అనే పేరుతో పిలవచ్చు అనమాట. ఓకేనా, సో ఇన్ని పేర్లు ఉన్నాయన్నమాట దీనికి. ఓకేనా, సో చూడండి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి వలి. సో రాష్ట్రాలపై అధిపతులను కొన్ని ప్రాంతాల్లో ఏమని పిలుస్తామంటే వలి అనే పేరుతో పిలుస్తాం అనమాట. ఓకేనా, సో వలి అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. వలి కాకుంటే ముక్తీలని కూడా పిలుస్తారు అనమాట, ముక్తి. సో నెక్స్ట్ తర్వాత నాయబ్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం అనమాట, లేదా గవర్నర్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం అనమాట, గవర్నర్. లేదా ఇక్తదార్ అనేటువంటి పేరుతో పిలుస్తారు అనమాట, ఇక్తదార్. అంటే రాష్ట్రాలు అనేక రకాలు. కొన్ని రాష్ట్రాలను ఏం చేస్తారంటే ఇప్పుడు పక్క రాజ్యాల మీద దండయాత్ర చేసి కొన్ని భూభాగాలను ఆక్రమించిన భూభాగాలకు రాష్ట్రాలని పేర్లు పెట్టి సో వాటి మీద కొంతమంది వ్యక్తులకు ఇచ్చేవారు అనమాట. ఓకేనా, సో అదే వాటిని అలా ఆక్రమించిన భూభాగాలను ఇక్తాల రూపంలో ఇచ్చేవారు అనమాట. ఓకేనా, అది ఎవరికి ఇచ్చేవారంటే సైన్యాధిపతులకు ఇచ్చేటువంటి వారు. వాటిని మనం సైనిక రాష్ట్రాలని పిలుస్తాం. సైనిక రాష్ట్రాల మీద అధిపతులను ఏమని పిలుస్తామంటే ఇక్తదారులు అనేటువంటి పేరుతో పిలుస్తాం అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ తర్వాత మామూలుగా రాష్ట్రాలను నాయబ్ అని పిలవచ్చు, ముక్తి అని పిలవచ్చు, వలి అని పిలవచ్చు, గవర్నర్ అనేటువంటి పేరుతో పిలవచ్చు. ఇన్ని రకాలుగా అడగచ్చు అనమాట వాడు. సో కాబట్టి ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి రాష్ట్రాల పాలకులను ఏమని పిలుస్తామంటే సో వలి అని పిలవచ్చు, ముక్తి అని పిలవచ్చు, నాయబ్ అని పిలవచ్చు, గవర్నర్ అని పిలవచ్చు, లేదా ఇక్తదార్ అనేటువంటి పేరుతో పిలవచ్చు అనమాట. ఓకేనా, సో ఇది మనకు రాష్ట్ర స్థాయి పాలకులకు సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పవచ్చు అనమాట. ఓకేనా, మరి సిక్కుల మీద అధిపతిని ఏమని పిలుస్తారు అంటారు అనమాట. ఓకేనా, సో సిక్కుల మీద అధిపతిని ఏమని పిలుస్తాం అంటే సిక్దార్ అనేటువంటి పేరుతో పిలుస్తాం అనమాట. ఓకేనా, సిక్కుల మీద అధిపతిని ఏమని పిలుస్తామంటే సిక్దార్ అని పిలుస్తాం అనమాట. సో పరగణాల మీద అధిపతిని ఏమని పిలుస్తామంటే ఫౌజ్దార్ అని పిలుస్తాం అనమాట, ఫౌజ్దార్. సో ఇక్కడ గ్రామాల్లో గ్రామ పాలకులను ఏమని పిలుస్తామంటే సో ఒక గ్రామ పాలకుడిని మనం కుంతని, సో ముకుద్దం అనేటువంటి పేరుతో పిలుస్తాం అనమాట. ఓకేనా, కుంతని, సో ముకుద్దమని. ఓకేనా, కుంతని, ముకుద్దమని, చౌదరి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం అనమాట, చౌదరి. సో కాబట్టి చౌదరి అని, ముకుద్దం అని, కుంత్ అనేటువంటి పేర్లతో పిలవచ్చు అనమాట. ఓకేనా, సో కుంత్ లేదా ముకుద్దం లేదా చౌదరి అనేటువంటి పేర్లతో మనకు గ్రామ పాలకులు ఉండేవారు అనమాట. ఓకేనా, సో ఇది వీళ్ళ యొక్క స్ట్రక్చర్ అనమాట. ఓకేనా, సో ఢిల్లీ సుల్తాన్లు తమ రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాలుగా విభజించారు. ప్రతి రాష్ట్రాన్ని కూడా సో సిక్కులుగా విభజించారు, ప్రతి సిక్కును కూడా పరగణాలుగా విభజించారు, ప్రతి పరగణాను కాస్త గ్రామాలుగా విభజించడం జరిగింది. గ్రామాల మీద అధిపతులను ఏమనిపిస్తామంటే సో గ్రామ స్థాయి పాలకులు ఉండేవారు. వాళ్ళను కుంతని, ముకుద్దమని, చౌదరి అనేటువంటి పేర్లతో పిలిచేవారము. సో పరగణాలపై అధిపతులను మనం ఫౌజ్దార్లను పిలుస్తాం, సిక్కులపై అధిపతులను సిక్కుదారులను పిలుస్తాం, రాష్ట్రాల పాలకుల్ని వలీలని పిలుస్తాం, ముక్తీలు, నాయబులు, గవర్నర్లు లేదా ఇక్తదారులు అనేటువంటి పేర్లతో పిలుస్తారు. రాజ్యంపై సర్వ అధికారాలు ఎవరికి ఉంటాయంటే సో ఇక్కడ రాజ్యంపై సర్వ అధికారాలు కలిగినటువంటి వాడు ఎవరంటే సుల్తాన్ అనేటువంటి పేరుతో పిలుస్తాము అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి మనము? సో ఈ రాజ్యం మీద అధిపతి అయినటువంటి రాజు గురించి మాట్లాడాలి, అంటే పూర్తిగా రాజ్యం గురించి మాట్లాడాలి, ఈ రాజ్యం మీద అధిపతి గురించి మాట్లాడాలి. నెక్స్ట్ రాష్ట్రాలకు సంబంధించిన పాలకుల గురించి, వాళ్ళకి అధికారాల గురించి మాట్లాడాలి. సిక్కులపై అధిపతులైనటువంటి సిక్కుదారులు ఏం చేస్తారో చూడాలి. నెక్స్ట్ పరగణాలపై అధిపతులైనటువంటి ఫౌజ్దారుల గురించి మాట్లాడాలి. గ్రామస్థాయి పాలకులు ఎటువంటి విధులు నిర్వర్తిస్తారని విషయాలను మనం నేర్చుకోవాలి. అదే మనకు అడ్మినిస్ట్రేషన్ అన్నమాట. సో వీళ్ళకు మధ్యలో ఒక యంత్రాంగం అనేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది రాజ్యం, ఈ రాజ్యాన్ని పరిపాలిస్తూ రాజు ఉంటాడు, రాష్ట్రాన్ని పరిపాలిస్తూ 7 పాలకుడు, సిక్కులు పరిపాలిస్తూ సిక్కుదారు ఉంటాడు, పరగణాన్ని పరిస్తూ ఫౌజ్దారు ఉంటాడు, గ్రామాన్ని పరిస్తూ గ్రామ పాలకులు ఉంటారు. వీళ్ళకు ఈ రాజ్య విభాగాలకు, ఈ పాలకులకు మధ్యలో ఒక అనుసంధానంగా కొంతమంది యంత్రాంగం ఉంటుంది, అధికారులు ఉంటారు, గవర్నమెంట్ ఉద్యోగులు. ఆ గవర్నమెంట్ ఉద్యోగులు సుమారు 13 నుంచి 14 మంది ఉన్నారు. సో వాళ్ళ పేర్లు మనకు ఐడియా ఉండాలన్నమాట. ఓకేనా, సో దీనికోసం కొన్ని శాఖలు కూడా పుట్టుకొని వస్తాయి అనమాట. ఓకేనా, ఈ శాఖలకు అధిపతులు ఉంటారు అనమాట. సో కొంతమంది ముఖ్యమైన ఉద్యోగులు ఉంటారు అనమాట. వాళ్ళ పేర్లను మనం బాగా అవగాహన తెచ్చుకున్నట్లయితే మనకు ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి పూర్తి పట్టు వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఎవరి గురించి చదవాలి మనము? రాజు గురించి లేదా సుల్తాన్ గురించి మాట్లాడాలి. రాజ్యంపై సర్వాధికారాలు ఎవరికి ఉంటాయి? సుల్తాన్కు ఉంటాయి అనేది మనం చూస్తాం అనమాట. ఓకేనా, రాజ్యం వీళ్ళ కాలంలో, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో రాజ్యం గురించి మాట్లాడినట్లయితే సో వీరి రాజ్యం అనేది ఓకేనా
సో వీరి రాజ్యంపై అంటే ఢిల్లీ సల్తనేట్ అనే రాజ్యంపై సర్వ అధికారాలు, ఓకేనా, సర్వ అధికారాలు ఎవరికి ఉంటాయి అంటే, సో ఆ సర్వ అధికారాలు ఎవరికి ఉంటాయి? సుల్తాన్కు ఉంటాయి అని చెప్పొచ్చు అనమాట, ఓకేనా, సుల్తాన్కు ఉంటాయి. సో కాబట్టి రాజ్యంపై సర్వాధికారాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే సుల్తాన్ అని చెప్పొచ్చు అనమాట. రాజ్యంపై సర్వాధికారాలు ఎవరికి ఉంటాయి? సో సుల్తాన్కు ఉంటాయి. మరి రాజ్యంపై సర్వ అధికారాలు కలిగినటువంటి ఈయన సో ఏ విధంగా ఉంటాడంటే రాజ్యాధిపతిగా ఉంటాడు. సో నెక్స్ట్ తర్వాత రాజ్యాధిపతిగాను, సో మతాధిపతిగా వ్యవహరిస్తాడు. మతాధిపతి, ఆ రాజ్యంలో మతానికి అధిపతి ఆయనే, రాజ్యానికి అధిపతి కూడా ఆయనే. సో ఈ రెండు అధికారాలు, ఈ మతాధిపతి, రాజ్యాధిపతి అనేటువంటి అధికారాలు సుల్తాన్కు ఎక్కడి నుంచి వచ్చాయని భావించేవాడు అంటే, అధికారాలు సుల్తానుకు ఎక్కడి నుంచి వచ్చాయని భావించేవాడంటే సుల్తాను సో దేవుడు ప్రసాదించాడనేటువంటి భావన అప్పట్లో సుల్తాన్లకు ఉండేది అను. సో కాబట్టి సుల్తాన్లు అనేటువంటి వారు తమకు రాజ్యం మీద ఉన్నటువంటి అధికారం కావచ్చు, లేదంటే మతం మీద, ఆ రాజ్యంలో మతంపై అధిపతిగా సో సుల్తాన్కు ఉన్నటువంటి అధికారాలు అనేటి తమ దేవుడి నుంచి, ఓకేనా, అల్లా లేదా అల్లా మాలిక్ నుంచి సో ఆయనకు ఈ అధికారాలు సంక్రమించాయని చెప్పేసి రాజులు ఆనాడు భావించినట్లుగా తెలుస్తా ఉంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ సో మామూలుగా ఇస్లాం ప్రపంచానికి అత్యున్నతమైన వ్యక్తిగా ఎవరిని పిలుస్తామంటే ఇస్లాం ప్రపంచానికి, ఓకేనా, ఇస్లాం మతానికి లేదా ఇస్లాం ప్రపంచానికి అత్యున్నతమైనటువంటి సో ఇస్లాం ప్రపంచానికి, ఓకేనా, సో ప్రపంచమునకు అత్యున్నతమైనటువంటి వ్యక్తిగా ఎవరిని భావించేవారంటే సో అత్యున్నతమైనటువంటి సో వ్యక్తిగా ఎవరిని భావించేవారంటే ఖలీఫాను భావించేవారు అన్నమాట. ఖలీఫా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం దేశాలన్నింటికీ మత పెద్దగా వ్యవహరించబడేవాడు ఎవరంటే ఖలీఫా అని చెప్పొచ్చు అనమాట, ఓకేనా. సో ఢిల్లీ సల్తనెట్ అనే రాజ్యంపై సర్వ హక్కులు, సర్వ అధికారాలు ఎవరికి ఉంటాయి? సుల్తాన్కు ఉండేటివి. ఈ సుల్తాన్ ఆ యొక్క ఢిల్లీ సల్తనెట్ అనేటువంటి రాజ్యానికి రాజ్యాధిపతిగాను మతాధిపతిగాను ఉండేవాడు. సో ఆ విధంగా ఆ రెండు రకాల అధికారాలు రాజుకు, సుల్తాన్కు ఎలా వచ్చేటి అని భావించేవాడు అంటే సో దేవుడి నుంచి సంక్రమించినట్లుగా భావించేవాడు, ఓకేనా. సో దేవుడి నుంచి సంక్రమించినట్టుగా భావించేవాడు, ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇస్లాం మతానికి, ఇస్లాం ప్రపంచానికి అత్యున్నతమైనటువంటి వ్యక్తిగా ఎవరు ఉండేవారంటే సో ఖలీఫా అనేటువంటి వ్యక్తి ఉండేవాడు అని చెప్పొచ్చు అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత సో ఈ ఖలీఫాను సుల్తాన్లు ఏ విధంగా భావించేవారంటే, సుల్తాన్లు అంటే ఢిల్లీ సుల్తాన్లు, ఓకేనా. సో ఖలీఫాను చట్టబద్ధమైనటువంటి అధిపతిగా భావించేవారు అన్నమాట, ఓకేనా. సో చట్టబద్ధమైన అధిపతిగా ఖలీఫాను వాళ్ళు భావించేవారని తెలుస్తా ఉంది. చట్టబద్ధం అంటే ఇస్లాం మత చట్టమైనటువంటి శరీయత్తుకు ప్రకారము సో ఇక్కడ మనకు అత్యున్నతమైనటువంటి వ్యక్తిగా ఎవరంటే ఖలీఫాగా భావించినట్లుగా తెలుస్తా ఉంది అన్నమాట, ఓకేనా. సో ఇది కానీ కొంతమంది, ఓకేనా, కొంతమంది ఢిల్లీ సుల్తాన్లు ఖలీఫా అనేటువంటి పదవిని యాక్సెప్ట్ చేయడం జరిగింది, కొంతమంది వ్యతిరేకించడం జరిగింది అనమాట, ఓకేనా. కొంతమంది సుల్తాన్లు సో ఖలీఫా అనేటువంటి పదవిని వ్యతిరేకించడం జరిగింది, ఓకేనా. సో యాక్సెప్ట్ చేయడం జరిగింది అని చెప్పొచ్చు అనమాట. అంతేకాకుండా కొంతమంది సుల్తాన్లు ఏం చేశారంటే ఓకేనా, సో సుల్తాన్లు ఖలీఫాను ఓకేనా, సో ఖలీఫాను ఏం చేశారంటే ఖుత్బా అనమాట. ఖుత్బా అంటే ఏంటంటే ప్రార్థన అని చెప్పొచ్చు అనమాట. ఖుత్బా అంటే ప్రార్థనలో సో ఇతన్ని ఉపయోగించడం జరిగింది ఖలీఫాను. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి యొక్క ఖుత్బా, ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి సిక్కా అనగా నాణేలలో, ఓకేనా, నాణేలలో ఖలీఫాను ఉపయోగించడం జరిగింది. అంటే సిక్కాల మీద సో ప్రార్థనలో ఖలీఫాను ఉచ్చరించడము, నెక్స్ట్ తర్వాత నాణేల మీద సిక్కా అంటే నాణేల మీద ఖలీఫాను ముద్రించడం, ఖలీఫా సో పేరును ముద్రించడము, ఇలాంటి కార్యకలాపాలు చేసినటువంటి వారు ఢిల్లీ సుల్తాన్లుగా చెప్పొచ్చు అనమాట. ఖుత్బా అంటే ఏంటంటే ప్రార్థన అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో సిక్కా అంటే ఏంటంటే నాణ్యం అనేది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి కొంతమంది ఢిల్లీ సుల్తాన్లు ఏం చేశారంటే సో ఖలీఫా యొక్క ఇస్లాం మతానికి మెత పెద్ద అయినటువంటి ఖలీఫాను కొంతమంది సుల్తాన్లు యాక్సెప్ట్ చేశారు, కొంతమంది ఏమో వ్యతిరేకించారని చెప్పొచ్చు అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఎవరైతే యాక్సెప్ట్ చేశారో వారు ఏం చేశారు, ఖలీఫాను ప్రార్థన నందు, ఖుత్బా నందు సో అతన్ని ఉచ్చరించడం జరిగింది. అంతేకాకుండా సిక్కా లేదా నాణేల నందు ఇతని యొక్క పేరును మెన్షన్ చేయడం జరిగింది అనేది మనకు తెలుస్తోంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ సో ఎవరంటే ఇల్ టుట్మిష్ తీసుకుందాం. ఇల్ టుట్మిష్ అనమాట. ఇల్ టుట్మిష్
ఇల్టుట్మిష్, నెక్స్ట్ తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ అన్నమాట. ఫిరోజ్ షా తుగ్లక్ వీళ్ళిద్దరు ఏం చేశారంటే, సో ఇక్కడ సుల్తాన్ అనే పదవిని సుల్తాన్ అనే పదవిని స్వీకరించి, సో ఇక్కడ ఖలీఫా నుంచి పట్టాభిషేక పత్రాలను స్వీకరించినటువంటి వ్యక్తులు ఎవరంటే ఇల్టుట్మిష్ అండ్ ఫిరోజ్ షా తుగ్లక్ అన్నమాట. సో వీళ్ళిద్దరూ ఖలీఫా అనే పదవిని యాక్సెప్ట్ చేశారు కాబట్టి, సో ఇక్కడ పట్టాభిషేక పత్రాలను సో ఇక్కడ పట్టాభిషేక మహోత్సవ పత్రాలను ఖలీఫా నుంచి వీళ్ళు స్వీకరించినట్లుగా తెలుస్తోంది. అంటే సుల్తాన్ అనే పదవిని వీళ్ళు స్వీకరించారు ఖలీఫా నుంచి అని తెలుస్తా ఉంది అనమాట. కానీ ఇక్కడ కొంతమంది ఇప్పుడు కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ ఉన్నాడు. కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ అన్నమాట. ఈ కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ ఖలీఫా అనేటువంటి పదవిని ఆయన యాక్సెప్ట్ చేయలేదన్నమాట. ఖలీఫాను సో వ్యతిరేకిస్తూ తనను తాను ఖలీఫా, నాకు నేనే ఖలీఫా అని చెప్పుకున్నాడు అనమాట. సో ఢిల్లీ సుల్తాన్ లో ఏ ఢిల్లీ సుల్తాన్ తనను తాను ఖలీఫాగా ప్రకటించుకున్నాడంటే కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ. అంటే ఇక్కడ మీకు అల్లావుద్దీన్ ఖిల్జీ ఉన్నాడు కదా, అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత వచ్చింది సిహాబుద్దీన్ ఓమర్, అతని కుమారుడు. ఆయన తర్వాత వచ్చినటువంటి వ్యక్తే కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ అని చెప్తాం. ఈ కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ తనను తాను ఖలీఫాగా ప్రకటించుకున్నాడు అను. అంతేకాకుండా ఇప్పుడు బాల్బన్ తీసుకుందాం. సో బాల్బన్ కూడా మనకు బానిస వంశంలోనే వస్తాడు కదా. బాల్బన్ ఏమని చెప్పుకున్నాడంటే తనను తాను దేవుడి నీడగా చెప్పుకున్నాడు. దేవుడి నీడగా ప్రకటించుకున్నటువంటి వ్యక్తిగా ఎవరిని చెప్పవచ్చు అంటే బాల్బన్ చెప్పవచ్చు అనమాట. ఇల్టుట్మిష్, ఫిరోజ్ షా తుగ్లక్ ఇద్దరు కూడా, సో మీకు ఏం చెప్తున్నానంటే యాక్చువల్ గా ఇస్లాం ప్రపంచానికి లేదా ఇస్లాం మతానికి అత్యున్నతమైనటువంటి వ్యక్తిగా మనం ఖలీఫాను భావిస్తారు అప్పట్లో. సో కాబట్టి ఇప్పుడు మన ఢిల్లీ సల్తనెట్ అనేటువంటి రాజ్యాన్ని పరిపాలించే సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో కొందరు ఈ యొక్క ఖలీఫా అనేటువంటి మత పెద్దను యాక్సెప్ట్ చేయడం జరిగింది. కొంతమంది సుల్తాన్లు దాన్ని ఏమో వ్యతిరేకించడం జరిగింది. ఎవరైతే యాక్సెప్ట్ చేశారో వాళ్ళు ఏం చేశారంటే ఖలీఫాను సో ఖుత్బా లేదా ప్రార్థన నందు అతన్ని ఉచ్చరించేటువంటి వారు, నెక్స్ట్ తర్వాత నాణేల మీద అతని పేరును కూడా ముద్రించడం జరిగింది. ఇలాంటి కార్యకలాపాలు కూడా చేశారు. సో అలాంటి వారిలో కొంతమంది ఎవరంటే ఇల్టుట్మిష్ తీసుకున్నట్లయితే ఫిరోజ్ షా తుగ్లక్ ఇలాంటి వాళ్ళు ఏం చేశారంటే సుల్తాన్ యాక్సెప్ట్ చేసి సుల్తాన్లుగా ఉంటూ వీళ్ళు ఢిల్లీ సుల్తాన్లుగా ఉంటూ ఖలీఫా అనేటువంటి మత పెద్దను యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి పట్టాభిషేక పత్రాలను కూడా పొందడం జరిగింది. సుల్తాన్ అనేటువంటి బిరుదులను కూడా వీళ్ళు ఉపయోగించడం జరిగింది. కొంతమంది సుల్తాన్లు ఏం చేశారంటే ఢిల్లీ సుల్తాన్లుగా కొంతమంది ఏం చేశారంటే ఈ ఖలీఫా అనేటువంటి మత పెద్దను యాక్సెప్ట్ చేయలేదు. అలా యాక్సెప్ట్ చేయనటువంటి వారిలో మనకు ప్రముఖంగా కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ, ఇక్కడ ఖిల్జీ వంశంలో కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఖలీఫా అనేటువంటి పదవిని వ్యతిరేకిస్తూ తనను తాను ఖలీఫాగా ప్రకటించుకోవడం జరిగింది. సో బాల్బన్ అనేటువంటి వ్యక్తి తనను తాను దేవుడి నీడగా కూడా ప్రకటించుకోవడం జరిగింది అన్నమాట. సో బాల్బన్ తనను తాను దేవుడి నీడగా ప్రకటించుకోవడం జరిగింది అని చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ తర్వాత ఇంకొకటి ఏంటంటే, సో ఇది మనకు ఒక ముఖ్యమైనటువంటి సమాచారంగా చెప్తాం. కానీ ఇస్లాం మత చట్టం ఏంటంటే, సో ఇస్లాం మత చట్టం ఏమని చెప్తుందంటే ఇస్లాం మత చట్టము అన్నమాట. ఇస్లాం మత చట్టాన్ని ఏమని పిలుస్తామంటే షరియత్ అని పిలుస్తాం అనమాట. షరియత్. ఈ షరియత్ ఏం చెప్తుందంటే సుల్తాన్ కు ఉండవలసినటువంటి అర్హతను పేర్కొంటుంది అనమాట. సుల్తాన్ యొక్క అర్హతలను పేర్కొంటుంది అనమాట. అర్హతలను పేర్కొంటుంది అనమాట. సుల్తాన్కు ఉండవలసినటువంటి అర్హతలను సో పేర్కొంటుంది అనమాట. సో కాబట్టి ఎవరిని సుల్తాన్ గా ఎంచుకోవాలి అంటే ఇస్లాం మత పవిత్ర చట్టమైనటువంటి షరియత్ ప్రకారము సుల్తాన్ గా ఎవరైనా ఎన్నిక కావాలంటే అసలు ఫస్ట్ అతను ప్రజల చేత ఎన్నిక కావాలన్నమాట. సో ప్రజల చేత ఎన్నిక కాబడాలి. ఎన్నిక అయినప్పుడు మాత్రమే అతను ఒక సుల్తాన్ గా అతనికి అర్హత ఉంటుంది అని చెప్పేసి షరియత్ చట్టం చెప్తుంది ఒకటి. సో రెండవది ఏంటంటే ఈ షరియత్ ప్రకారము సుల్తాన్ గా ఎవరైతే ఉండాలో ఆ వ్యక్తి పురుషుడై ఉండాలి అన్నమాట. సో పురుషుడై ఉండాలి. సో పురుషుడై ఉండాలి అంటే సో ఇక్కడ స్త్రీ అనే వ్యక్తి ఇక్కడ రాజ్య పరిపాలనకు సరిపోదనే దగ్గర చెప్పడం. సో కాబట్టి ఇస్లాం మత చట్టమైనటువంటి షరియత్ ప్రకారము సో అతడు సుల్తాన్ అనేటువంటి వ్యక్తికి ఉండవలసిన అర్హతలను నిర్దేశించడం జరిగింది షరియత్. సో ఆ షరియత్ ప్రకారము ఒక వ్యక్తి సుల్తాన్ గా ఎన్నిక కావాలంటే అతడు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి అయి ఉండాలి. సో రెండవది ఏంటంటే పురుషుడై ఉండాలి. సో పురుషుడై ఉండాలి. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే సో అవిటివాడై ఉండకూడదు అనమాట. సో అవిటివాడై ఉండకూడదు.
సవిటివాడై ఉండకూడదు అంటే ఉండకూడదు అంటే వికలాంగుడై ఉండకూడదు అను. ఓకేనా? కాబట్టి వికలాంగుడై ఉండకూడదు. వికలాంగుడు కానీ లేదంటే అనారోగ్యానికి గురైనటువంటి వ్యక్తి కానీ రోగిగ్రస్తుడైనటువంటి వాడు కానీ ఇలాంటి వారు సుల్తాన్కు అనర్హుడుగా ప్రకటించబడుతుంది అను. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి సుల్తాన్గా అర్హుడు. పురుషుడైనటువంటి వ్యక్తి మాత్రమే అక్కడ సుల్తాన్గా అర్హుడు. అవిటివాడే ఉన్న అంటే అవిటితనం లేని వారందరూ కూడా అర్హులే. అవిటివారైన వారు కానీ రోగిగ్రస్తులైనటువంటి వారు కానీ అనారోగ్యానికి గురైనటువంటి వారు కానీ ఎవరు కూడా సుల్తాన్కు అనే పదవికి అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. ఇస్లాం మత చట్టం మీద బాగా విశ్వాసం ఉండేటువంటి ఇస్లాం చట్టంపై విశ్వాసం కలిగిన వారై ఉండాలి. విశ్వాసం కలిగిన వారు అయి ఉండాలి అన్నమాట. ఓకేనా? ఇస్లాం చట్టంపై అత్యంత విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి. అంతేకాకుండా ఇస్లాం మత సిద్ధాంతాలు బాగా తెలిసిన వాడై ఉండాలి. ఇస్లాం మత సిద్ధాంతాలు బాగా తెలిసిన వాడై ఉండాలి. ఇలాంటి లక్షణాలను నిర్దేశించింది ఎవరు? షరియత్. ఓకేనా? ఇస్లాం మత పవిత్ర చట్టాన్ని ఏమని పిలుస్తాం? షరియత్ అని పిలుస్తాం. ఇస్లాం మత పవిత్ర చట్టం షరియత్ ప్రకారం సుల్తాన్ అనేటువంటి ఒక వ్యక్తి సుల్తాన్ గా ఎన్నిక కావాలంటే అతడు ప్రజల చేత ఎన్నుకోబడిన వాడై ఉండాలి. పురుషుడై ఉండాలి. అవిటివాడై ఉండకూడదు. ఓకేనా? అవిటివాడై ఉండకూడదు. ఇస్లాం మత చట్టం ఇస్లాం చట్టం ప్రకారం ఇస్లాం చట్టం పట్ల అతడు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇస్లాం మత సిద్ధాంతాలు బాగా తెలిసిన వాడై ఉండాలి. ఇలాంటి లక్షణాలను నిర్దేశించింది ఎవరు? ఇస్లాం చట్టమైనటువంటి షరియత్ అన్నమాట. ఓకేనా? కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ఏర్పడిందా? ఢిల్లీ సల్తనత్ లో ఏర్పడలేదు. కాబట్టి ఇక్కడ ఢిల్లీ సల్తనత్ ను పరిపాలించిన పాలకులందరూ కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డారా? ప్రజల చేత ఎన్నుకోబడలేదు. ఓకేనా? ఎన్నిక జరగలేదు. కాబట్టి అక్కడ మాక్సిమం అయితే ఢిల్లీ సల్తనత్ పరిపాలించినటువంటి పాలకులు సుల్తాన్ గా వాళ్ళని యాక్సెప్ట్ చేయకూడదు వాస్తవంగా అయితే. ఓకేనా? నెక్స్ట్ తర్వాత వచ్చేసి పురుషుడై ఉండాలి అన్నారు కదా. కానీ పురుషుడై ఉండాలి అని కానీ ఇక్కడ ఢిల్లీ సల్తనత్ పరిపాలించినటువంటి పాలకుల్లో ఒక మహిళ కూడా ఉంది కదా. ఆమె ఎవరు? రజియా సుల్తానా అన్నమాట. ఓకేనా? కాబట్టి రజియా పరిపాలించడం అనేది, రజియా పాలన జరగడం అనేది దేనికి వ్యతిరేకంగా జరిగింది? షరియత్కు వ్యతిరేకంగా జరిగినట్లే కదా. షరియత్కు వ్యతిరేకంగా జరిగినట్లే కదా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి అవిటివాడై ఉండకూడదు అని చెప్పారు. అంటే అవిటివాడై ఉండకూడదు, లేదంటే అనారోగ్యానికి గురైన వాడు ఉండకూడదు, రోగిగ్రస్తుడై ఉండకూడదు, అలాంటి వ్యక్తి సుల్తాన్ గా ఎన్నిక కాకూడదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఢిల్లీ సల్తనత్ పరిపాలించినటువంటి ఏ వంశం అంటే అది బానిస వంశం. బానిస వంశంలో చివరి వాడు ఎవరు? కైకుబాద్. ఈ కైకుబాదు ఒక పక్షపాత రోగి అని చెప్పచ్చు అనమాట. పక్షపాత రోగి. మరి ఒక పక్షపాత రోగి రాజు ఎట్లయ్యాడు? నెక్స్ట్ తర్వాత ఒక స్త్రీ రాజ్య పరిపాలన ఎలా చేయగలిగింది? ఇక్కడ ప్రజల చేతికి ఎన్నుకోబడిన వాడు ఎలా సుల్తాన్ అయ్యాడు? ఇలాంటివన్నీ కూడా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉన్నటువంటి కొన్ని లోపాలుగా మనం చెప్పొచ్చు అనమాట. దేని ప్రకారం? ఇక ఇస్లాం మత చట్టమైనటువంటి షరియత్ ప్రకారం అనమాట. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇస్లాం చట్టం విశ్వాసం కలిగి ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అల్లావుద్దీన్ ఖిల్జీ ఉన్నాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వ్యక్తి అసలు ఇస్లాం మతం గురించి అతనికి ఏం తెలియదు అనమాట. ఓకేనా? ఇస్లాం మతం పెద్ద అవగాహన లేదు. మరి అలాంటి వాడు ఏమయ్యాడు? ఢిల్లీకి సుల్తాన్ అయ్యాడు కదా. కాబట్టి ఇస్లాం మతం పట్ల అతనికి అసలు అవగాహన లేనటువంటి వ్యక్తి, ఇస్లాం మత చట్టమైనటువంటి షరియత్ గురించి అసలు తెలియనటువంటి వ్యక్తి ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. అయినప్పటికీ ఢిల్లీ సల్తనత్ పరిపాలించి ఢిల్లీ సల్తనత్ పరిపాలించినటువంటి సుల్తాన్లలోనే అత్యంత గొప్ప సుల్తాన్ గా ఆయన పేరు గాంచాడు కదా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇస్లాం మత సిద్ధాంతాలను బాగా తెలిసిన వాడై ఉండాలి. గౌరవించినటువంటి వాడై ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నసీరుద్దీన్ ఖుస్రూ ఉన్నాడు. ఈ నసీరుద్దీన్ ఖుస్రూ అనేటువంటి వ్యక్తి ఏనాడు కూడా ఇస్లాం చట్టాన్ని గౌరవించినటువంటి దాఖలే లేదనమాట. ఓకేనా? అంటే ఆయన ఎప్పుడు కూడా ఇస్లాం మత చట్టాన్ని గౌరవించలేదు. ఎందుకంటే బేసికల్ గా ఆయన పుట్టుకతో ఆయన ఒక ముస్లిం కాదు. ఆయన ఒక హిందూగా ఉంటూ ఢిల్లీ సల్తనత్ పరిపాలించినటువంటి వ్యక్తి. 100 రోజులు మాత్రమే పరిపాలించినటువంటి ఢిల్లీ సుల్తాన్ గా మనం నసీరుద్దీన్ ఖుస్రూ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది షరియత్. గుర్తుపెట్టుకోండి. ఇస్లాం మత చట్టాన్ని ఏమని పిలుస్తాం? షరియత్ అని పిలుస్తాం. షరియత్ అనేటువంటి చట్టం ప్రకారం సుల్తాన్ కు ఉండవలసినటువంటి అర్హతలను నిర్దేశించడం జరిగింది. షరియత్ చట్టం ప్రకారము ఒక వ్యక్తి సుల్తాన్ గా మారాలంటే అతడు ప్రజల చేత ఎన్నుకోబడిన వాడై ఉండాలంట. రెండవది పురుషుడై ఉండాలంట. మూడవది అవిటివాడై ఉండకూడదంట. ఇస్లాం మత చట్టాన్ని బాగా విశ్వాసం
ఇస్లాం మతం చట్టం పట్ల విశ్వాసం కలిగిన వ్యక్తి అయి ఉండాలి, ఇస్లాం మత సిద్ధాంతాలు బాగా తెలిసినటువంటి వాడై ఉండాలి. ఇలాంటి లక్షణాలు ఉంటే ఒక వ్యక్తి సుల్తాన్ కావచ్చు అని చెప్పేసి ఏ చట్టం చెప్తా ఉంది? షరియత్ అనేటువంటి చట్టం చెప్తా ఉంది. ఓకేనా? కానీ దీనికి వ్యతిరేకంగా వీటన్నిటిని మనం పరిశీలించినట్లయితే, ఢిల్లీ సల్తనత్ పరిపాలించినటువంటి రాజ్య పరిపాలన మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం అయితే కాదు కదా. ఢిల్లీ సల్తనత్ పరిపాలించిన పాలకులు ఎవరు కూడా ప్రజల చేత ఎన్నుకోబడలేదు. సో రెండవది ఏంటంటే, పురుషులై ఉండాలి అంటున్నాం కానీ ఒక స్త్రీ రాజ్య పరిపాలన చేసింది. అవిటివాడే ఉండకూడదని చెప్తున్నాం కానీ ఒక పక్షపాత రోగి ఢిల్లీ సల్తనత్ పరిపాలించడం జరిగింది. సో ఇస్లాం మత చట్టాలను విశ్వాసం కలిగిన వాడై ఉండాలని చెప్తున్నాం కానీ అసలు అల్లావుద్దీన్ ఖిల్జీకి సో ఇక్కడ అదే ఇస్లాం మత సిద్ధాంతాలు బాగా తెలిసిన వాడై ఉండాలంటున్నాం కానీ ఇస్లాం మత చట్టం అనేటువంటి షరియత్ గురించి అసలు అవగాహన లేనటువంటి వ్యక్తి ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అని చెప్తాము. సో నెక్స్ట్ ఇస్లాం మత చట్టం పట్ల విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి ఒక సుల్తాన్. కానీ నసీరుద్దీన్ ఖుస్రూ షా సో ఎక్కడా కూడా ఆ ఇస్లాం చట్టాన్ని గౌరవించినటువంటి ఆ యొక్క దాఖలలే అక్కడ లేవు అనేది మనం భావించాల్సినటువంటి అంశంగా చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత సో ఇది మనకు ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించి రాజ్యం తీసుకున్నట్లయితే ఓకేనా, ఒకసారి చూడండి. సో ఇక్కడ సుల్తాన్ ఓకేనా, ఇప్పుడు రాజ్యంపై సర్వాధికారాలు సుల్తాన్కు ఉంటాయి. ఈయన రాజ్యంపై రాజ్యాధిపతిగాను మతాధిపతిగా ఉంటాడు. ఇతనికి తనకు ఉన్నటువంటి ఈ రెండు రకాల అధికారాలు దేవుడి నుంచి పొందాయని చెప్పేసి భావిస్తాడు. ఇస్లాం మతానికి ఇస్లాం ప్రపంచానికి అత్యున్నతమైన వ్యక్తిగా ఖలీఫాను భావించేవారు. సుల్తాన్లు ఖలీఫాను చట్టపరమైనటువంటి అధిపతిగా భావించేటువంటి వారు అని చెప్పుకోవడం జరిగింది. సో అంతేకాకుండా సో ఇక్కడ ఏమవుతుందంటే సుల్తాన్లు అనేటువంటి వారు ఖలీఫాను ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో సో కొంతమంది యాక్సెప్ట్ చేయడం జరిగింది, కొంతమంది వ్యతిరేకించడం జరిగింది. ఈ యొక్క పదవిని ఢిల్లీ సుల్తాన్లో కొంతమంది ఢిల్లీ సుల్తాన్లు ఖలీఫా పదవిని యాక్సెప్ట్ చేశారు, కొంతమందిని వ్యతిరేకించారని చెప్పొచ్చు. ఎవరైతే ఖలీఫా యొక్క మత పెద్దగా ఖలీఫాను యాక్సెప్ట్ చేశారో వాళ్ళు సో ప్రార్థనలో ఖుత్బానందు అతని యొక్క పేరును ఉచ్చరించడం మొదలు పెట్టారు. సో సిక్కా లేదా నాణెల్లో అతని యొక్క పేరును మెన్షన్ చేయడం మొదలు పెట్టారు. సో అలాంటి వారిలో ప్రముఖులు ఎవరంటే ఇల్టుట్మిస్, ఫిరోజ్ షా తుగ్లక్. వీరు సో ఇక ఖలీఫా నుంచి సుల్తాన్ అనేటువంటి పదవిని పొందడమే కాకుండా పట్టాభిషేక పత్రాలను కూడా స్వీకరించడం జరిగింది. సో కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ సో ఖలీఫా అనేటువంటి పదవిని వ్యతిరేకిస్తూ తనను తాను ఖలీఫాగా ప్రకటించుకున్నాడు. సో బాల్బన్ ఇతడు కూడా ఖలీఫా పదవిని వ్యతిరేకిస్తూ సో తనను తాను దేవుడి నీడగా చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇస్లాం మత చట్టాన్ని మనం షరియత్ అని పిలుస్తాము. ఈ షరియత్ ప్రకారం సుల్తాన్కు ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వాడై ఉండాలి, పురుషుడై ఉండాలి, అవిటి వాడై ఉండకూడదు, ఇస్లాం మత చట్టం పట్ల విశ్వాసం కలిగిన వాడై ఉండాలి, ఇస్లాం మత సిద్ధాంతాలను గౌరవించిన బాగా తెలిసిన వాడై ఉండాలి. ప్రజల చేత ఎన్నిక అనేది ఇక్కడ జరగలేదు. రజా సుల్తానా ఒక స్త్రీగా ఉంటూ పరిపాలన చేసింది. కైకుబాద్ అనేటువంటి వ్యక్తి ఒక పక్షపాతి రోగిగా ఉంటూ రాజ్య పరిపాలన చేశాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ అసలు ఇస్లాం మత సిద్ధాంతాల గురించి అసలే తెలియదు. నసీరుద్దీన్ ఖుస్రూ షా అసలు ఇస్లాం చట్టం పట్ల ఎటువంటి గౌరవాన్ని ఆయన ప్రదర్శించలేదు. ఇలాంటి సిచ్యువేషన్ మనకు ఢిల్లీ సల్తనత్ నందు కనిపించడం జరుగుతుంది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఢిల్లీ సుల్తాన్లకు ఓకేనా ఢిల్లీ సుల్తాన్ అనేటువంటి సుల్తాన్కు సో పరిపాలనలో ఢిల్లీ సుల్తాన్ ఎవరైతే ఉన్నారో ఆ ఢిల్లీ సుల్తాన్లకు పరిపాలనలో సహాయ సహకారాలు అందించడం కోసం పరిపాలనలో సో సహాయ సహకారాలు పరిపాలనలో సహాయ సహకారాలు అందించడం కోసం సో మంత్రులు ఉండేటువంటి వారు అని చెప్పచ్చు అనమాట. మంత్రులు అనేటువంటి వారు ఉండేవారు. సో ఇది మనకు హిందూ రాచరిక వ్యవస్థలో కూడా కనిపిస్తుంది ఇలాంటి పద్ధతి. ఓకేనా? సో రాజు ఒక్కడే పరిపాలన అన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోలేడు కాబట్టి పరిపాలనా విషయాల్లో సలహాలు సూచనలు ఇవ్వడం కోసం కొంతమంది మంత్రులు ఉండేవారు అనేది మనకు తెలుస్తా ఉంది అనమాట. ఓకేనా? సో మంత్రులు అండ్ అధికారులు ఇద్దరు కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. మంత్రులు అధికారులు ఇద్దరు కూడా సో మనకు సలహాలు సూచనలు ఇస్తూ ఉండేవారు అనేది మనకు తెలుస్తా ఉంది అనమాట. ఓకేనా? సో ఇలా సుల్తాన్కు సహాయ సహకారాలు అందించేటువంటి మంత్రులలో ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరంటే వజీర్ అని పిలుస్తాం అనమాట. ఇతన్ని ఏమని పిలుస్తాం అంటే వజీర్ అని పిలుస్తాం. ఓకేనా? సో ఇక్కడ వజీర్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా? పరిపాలనలో ఢిల్లీ సుల్తాన్ తర్వాత రెండవ అత్యున్నతమైనటువంటి వ్యక్తిగా ఎవరిని పేర్కొనడం జరుగుతుందంటే వజీర్. ఓకేనా?
వజీర్ అనేటువంటి పేరుతో పిలుస్తాము అని. సో కాబట్టి ఇక్కడ వజీర్ అనేటువంటి వ్యక్తి ఏ విధులు నిర్వర్తించాలంటే పరిపాలనా పరమైనటువంటి యంత్రాంగానికి అధిపతిగా ఉంటాడు ఈయన. ఓకేనా. సో పరిపాలనా యంత్రాంగానికి ఓకేనా పరిపాలనా యంత్రాంగమునకు అధిపతిగా ఇతను వ్యవహరించడం జరుగుతుంది. సో ఇతడు రాజు తర్వాత రెండవ స్థానాన్ని కలిగి ఉంటాడు. స్థానమును కలిగి ఉంటాడు. రాజు తర్వాత రెండవ స్థానం ఎవరికి ఉంటుందంటే వజీర్కు ఉంటుంది. సో ఇతడు ఎటువంటి కార్యకలాపాలంటే ఈయన ఒక ఆర్థిక మంత్రిగా పనిచేస్తాడు, ఆర్థిక మంత్రిగా ఉంటాడు. నెక్స్ట్ తర్వాత ప్రధానమంత్రిగా కూడా ఉంటాడు అనమాట. ప్రధాన మంత్రిగా కూడా ఉంటాడు. సో ఈ విధంగా ఈ ప్రధానమంత్రినే, ఆర్థిక మంత్రినే, నెక్స్ట్ తర్వాత రెండవ స్థానాన్ని కలిగినటువంటి వ్యక్తినే, మొత్తం పరిపాలనా యంత్రాంగానికి అధిపతిగా సో వజీర్ ఉంటాడు. ఓకేనా. ఈ వజీర్కు మరొక పేరు ఏంటంటే వకీల్ అనేటువంటి పేరుతో కూడా పిలవచ్చు అనమాట. వకీల్. ఓకేనా. సో కాబట్టి సుల్తాన్కు పరిపాలనలో సహాయ సహకారాలు అందించడం సో మంత్రులు ఉంటారు, సో అధికారులు ఉంటారు. ఎవరైతే సో రాజుకు సుల్తాన్కు సలహాలు సూచనలు ఇచ్చేటువంటి మంత్రులు ఉంటారు. అలాంటి మంత్రుల్లో ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎవరంటే వజీర్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఈ వజీర్కు గల మరొక పేరు ఏంటంటే వకీల్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇతను టోటల్ పరిపాలనా యంత్రాంగానికి అధిపతిగా ఉంటూ ఈయన రాజు తర్వాత రెండో స్థానాన్ని కలిగి ఉంటూ ఈయన ఒక ఆర్థిక మంత్రిగాను ప్రధానమంత్రిగాను విధులు నిర్వర్తిస్తాడు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి అనమాట. ఓకేనా. సో ఇది దీనికి ముఖ్యమైనటువంటి అంశం. ఇది రాష్ట్ర స్థాయి అదే రాజ్యంలో సుల్తాన్ యొక్క విషయాల గురించి మనం మాట్లాడుతాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ సుల్తాన్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే సో రాష్ట్రాలపై ఓకేనా రాష్ట్రాలపై అధిపతులను ఓకేనా రాష్ట్రాలపై అధిపతులను ఏం చేస్తాడంటే నియమిస్తాడు. అంతేకాకుండా బదిలీ చేస్తాడు. అంటే రాష్ట్ర స్థాయి పాలకులైనటువంటి వలీలను లేదా ముక్తీలను లేదా నాయబులను లేదా గవర్నర్లను లేదంటే ఇక్తదారులను అతను ఏం చేయొచ్చు, నియామకం అతనే చేయొచ్చు. నియమించినటువంటి వ్యక్తులను ఒక చోటు నుంచి ఒక చోటికి బదిలీ చేసేటువంటి అధికారం కూడా ఎవరికి ఉంటుంది, సుల్తాన్కే ఉంటుంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మీకు ఈ ఏరియాలో మీకు తెలియాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ వజీర్ అంటే ఎవరు అనేది ఒక ఐడియా రావాలి మీకు. ఓకేనా. వజీర్ అంటే ఆయన ఒక ఆర్థిక మంత్రిగాను ఒక ప్రధాన మంత్రిగా విధులు నిర్వర్తిస్తాడు. సో ఇక్కడ వజీర్కు గల మరొక పేరే ఏంటంటే వకీల్ అనేటువంటి విషయం మీకు అర్థం కావాలి. సో వజీర్ అనేటువంటి వ్యక్తి ఢిల్లీ సుల్తాన్ తర్వాత రాజ్యంలో రెండవ స్థానాన్ని కలిగినటువంటి వ్యక్తిగా మనం అతన్ని చెప్పవచ్చు. మొత్తం పరిపాలనా యంత్రాంగాన్ని నియంత్రించేటువంటి వ్యక్తిగా ఇతన్ని మనం చెప్పవచ్చు. సో ఇతడు రాజుకు సలహాలు సూచనలు ఇచ్చేటువంటి వ్యక్తిగా ఇతన్ని మనం భావించవచ్చు. అనేక మంది ఇస్తారు, కానీ వాటిలో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే వజీర్ అనేటువంటి పేరుతో చెప్తాము అనమాట. ఓకేనా. సో రాష్ట్రాల పాలక ఇప్పుడు రాజ్యం ఉంది, రాజ్యానికి అధిపతి సుల్తాన్. మరి రాజ్యం అనేది రాష్ట్రాలకు విభజించబడింది కాబట్టి ఆ రాష్ట్రాల పాలకులను నియమించేది ఎవరు, సుల్తానే. ఓకేనా. వాళ్ళను బదిలీ చేసేది ఎవరు, సుల్తానే. ఓకేనా. ఈ రెండు అధికారాలు కూడా ఎవరికి ఉంటాయంటే సుల్తాన్కే ఉంటాయి. మరి ఇలాంటి సుల్తాను ఓకేనా ఖలీఫా, ప్రపంచంలో ఉన్నటువంటి ఇస్లాం దేశాలన్నిటికీ మత పెద్ద అయినటువంటి ఖలీఫాను కొంతమంది సుల్తాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది, కొంతమంది సుల్తాన్లు వ్యతిరేకించడం జరిగింది. ఎవరు యాక్సెప్ట్ చేశారు, ఎవరు వ్యతిరేకించారు అనేది మనం గమనించాలి. ఓకేనా. ఇస్లామత చట్టాన్ని ఏమని పిలుస్తారు, ఇస్లామత చట్టం ప్రకారం సుల్తాన్కు ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి. సో కానీ అలాంటి అర్హతలు నిర్దేశించినప్పటికీ దాన్ని అతిక్రమిస్తూ కొన్ని కార్యకలాపాలు కూడా జరిగాయి ఢిల్లీ సల్తనత్ లో. ఆ కార్యకలాపాలు ఏంటివి. ఓకేనా. ఎగ్జాంపుల్ రజియా ఉండడం కానీ, ఒక పక్షపాతి రోగిగా ఉంటూ కైకుబాద్ రాజ్య పరిపాలన చేయడం కానీ, ఒక అవగాహన ఇస్లాం మతం పట్ల ఎటువంటి అవగాహన లేని వ్యక్తి అయినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ సో రాజ్య పరిపాలన చేసి మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు కదా ఆయన. సో నెక్స్ట్ నసిరుద్దీన్ ఖుస్రూ ఇస్లాం మత చట్టం ప్రకారం ఎటువంటి గౌరవ మర్యాదలు లేనటువంటి వ్యక్తులుగా సో ఇలా ఢిల్లీ సల్తనత్ పరిపాలించిన పాలకుల గురించి మనం సుల్తాన్ల గురించి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇది మనకి ఫస్ట్ రాజ్య స్థాయిలో రాజ్యంపై అధిపతి అయినటువంటి సుల్తాన్కు సంబంధించిన విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు అనమాట. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, రెండవ రాజ్య విభాగం. ఓకేనా. సో ఇక్కడ రెండవ స్థాయి రాజ్య విభాగం ఓకేనా రాష్ట్రాలు అని చెప్తాం అనమాట. రాష్ట్రాలు అన్నమాట. ఇది రెండవ స్థాయి రాజ్య విభాగం. సో అదే రాజ్యములో అత్యున్నతమైన రాజ్య విభాగం అంటే అతిపెద్ద రాజ్య విభాగం అని చెప్పొచ్చు. రాజ్యములో ఉన్నటువంటి అతి పెద్ద రాజ్య విభాగం ఇదే అనమాట. ఓకేనా. సో ఇది 1 2 3 4 4 రాష్ట్రాలు అంటే ఒక్కొక్క రాష్ట్రం ఇది పెద్ద రాజ్య విభాగమే కదా. మళ్ళీ ఇది అనేక షిక్కులుగా, మళ్ళీ ఒక్కొక్క షిక్కు ఒక్కొక్క పరగణ కాస్త గ్రామాలుగా విభజించబడింది. కాబట్టి అతి పెద్ద రాజ్య విభాగం రాజ్యములో ఉన్నటువంటి ఒక పార్ట్ ఏదంటే అతి పెద్ద రాజ్య విభాగం రాష్ట్రము అంటాం. సో రాష్ట్రాలు అంటాం. రాష్ట్రాలకు మరొక పేరే సో ప్రాంతాలు
ప్రాంతాలు అని పిలుస్తాం అనమాట. ప్రాంతాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. సో కాబట్టి ఈ రాష్ట్రాల మీద అధిపతులను ఏమని పిలుస్తారు అని అంటాం ఫస్ట్. సో రాష్ట్రాల మీద అధిపతులు ఏమని చెప్పుకున్నాము? వలి అనేటువంటి పేరుతో పిలవచ్చు. సో ఇతన్ని మనం ముక్తి అనేటువంటి పేరుతో పిలవచ్చు. సో ముక్తిని ఏమని పిలవచ్చు? గవర్నర్ అని పిలవచ్చు. సో గవర్నర్ అని పిలవచ్చు. లేదా ఇతన్ని మనం నాయబ్ అనేటువంటి పేరుతో పిలవచ్చు. సో ఇతన్ని మనం ఇక్తదార్ అని కూడా పిలవచ్చు అనమాట. ఇక్తదార్, ఇన్ని రకాల పేర్లు ఉంటాయేమో. ఓకేనా? సో రాష్ట్రాల పాలకులను ఏమనిపిస్తాం? వలి అని, సో ముక్తి అని, నెక్స్ట్ తర్వాత గవర్నర్ అని, నాయబ్ అని, ఇక్తదార్ అనేటువంటి పేరుతో పిలుస్తాము అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఈ రాష్ట్రాల మీద అధిపతులుగా ఎవరిని? సుల్తాన్ ఏం చేస్తాడంటే సుల్తాన్, ఓకేనా, రాష్ట్ర స్థాయి పాలకులను రాష్ట్ర స్థాయి పాలకులను, ఓకేనా, పాలకులను సో ఏం చేస్తాడు? నియమించడం చేస్తాడు. అట్ ది సేమ్ టైం బదిలీ చేస్తాడు అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో బదిలీ చేస్తాడు, నియమించడం చేస్తాడు. ఈ రెండు రకాల అధికారాలను ఎవరికి ఉంటాయి? సో రాజుకి సుల్తాన్కే ఉంటాయి అనేది సో గమనించాల్సినటువంటి అంశము అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి సో ముక్తీలు, ఓకేనా, సో ముక్తీలు ఇప్పుడు ఈ ముక్తీలు ఉన్నారు కదా, రాష్ట్ర స్థాయి అధికారులు అయినటువంటి ముక్తీలు, ఓకేనా. సో ముక్తీలు సో ఇక్కడ రాష్ట్ర స్థాయిలో అపరిమిత అధికారాలను కలిగి ఉంటారు అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత సుల్తాన్ అనేటువంటి వ్యక్తి కేంద్ర స్థాయి అధికారిగాను, ఓకేనా, కేంద్ర స్థాయిలో అత్యున్నతమైనటువంటి అధికారిగా ఉంటూ సో చట్టపరంగా రాష్ట్రాలకు అధిపతిగా వ్యవహరిస్తాడు. సో కాబట్టి కేంద్ర స్థాయిలో సుల్తాన్కు సో లోబడే రాష్ట్ర స్థాయి పాలకులైనటువంటి ముక్తీలు పరిపాలన అందించడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ముక్తీలు సో ఏ ప్రాంతాలకు అధిపతులు? రాష్ట్రాలకు అధిపతులు కాబట్టి ముక్తీలు. ఓకేనా? సో ఈ రాష్ట్ర స్థాయిలో వీళ్ళు అపరిమిత అధికారాలను కలిగి ఉంటూ కేంద్ర స్థాయిలో సుల్తాన్కు లోబడి పరిపాలన అందించడం జరుగుతుంది. ఓకేనా? సో సుల్తాన్ అనేటువంటి వ్యక్తి, ఓకేనా, సో కానీ ఇక్కడ సుల్తాన్ అనేటువంటి వ్యక్తి రాష్ట్ర స్థాయి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేటువంటి వాడు కాదంట. ఓకేనా? రాష్ట్ర స్థాయి అధికారాలలో, రాష్ట్ర స్థాయి పరిపాలనలో, రాష్ట్ర స్థాయి అంతర్గత వ్యవహారాల్లో సుల్తాన్ ఎప్పుడు కూడా జోక్యం చేసుకునేవాడు కాదని, ఓకేనా, సో మనకు తెలుస్తా ఉంది. సో జోక్యం చేసుకునేవాడు కాదంటే రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి అధికారాలు, అన్లిమిటెడ్ పవర్స్ ఎవరికి ఉంటాయి? ముక్తీలకే ఉంటాయి అనేది మనం గమనించాలి అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఏమవుతుందంటే రాష్ట్రాలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ సుల్తాన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, ఓకేనా, సుల్తాన్ పక్క రాజ్యం మీద దండయాత్ర చేసి పక్క రాజ్యం నుంచి కొంత భూభాగాలను ఆక్రమిస్తాడు అనమాట. సో ఆక్రమించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ ఏం చేస్తారంటే రాష్ట్రాలు అనేటువంటి పేర్లు పెట్టి ఈ రాష్ట్రాలకు కొంతమంది తనకు సన్నిహితులైనటువంటి వారికి ఏం చేస్తారంటే సో సన్నిహితులైనటువంటి సైన్యాధిపతులు ఉంటారు కదా, సో సైన్యాధిపతులకు ఈ భూములను రాష్ట్రాలను ఇవ్వడం జరిగింది. అలా ఇవ్వబడినటువంటి రాష్ట్రాలను ఏమనిపిస్తామంటే సైనిక రాష్ట్రాలని పిలుస్తాం అనమాట. ఓకేనా? సైనిక రాష్ట్రాలు అంటాం. అలా సైనిక రాష్ట్రాలనే ఏమనిపిస్తారంటే ఇక్తాల రూపంలో ఇచ్చేవారు అనమాట. ఓకేనా? సో కాబట్టి అలా ఇప్పుడు ఈ సుల్తాను పక్క రాజ్యం మీద దాడి చేసినటువంటి రాజ్యంలోంచి కొంత భూమిని ఆక్రమించినటువంటి భూమిని ఎవరి యొక్క ఆధీనంలో పెడుతున్నాడు? ఎవరి యొక్క వ్యక్తి ఆధీనంలో పెడుతున్నాడు. అది సైన్యాధిపతి యొక్క ఆధీనంలో పెడుతున్నాడు అనమాట. ఓకేనా? సో అది ఏ రూపంలో ఇస్తున్నాడు? ఇక్తాల రూపంలో ఇస్తున్నాడు. కాబట్టి ఒక వ్యక్తి యొక్క ఆధీనంలో ఉన్న భూములను ఏమనిపిస్తామంటే ఇక్తాలని పిలుస్తాం అనమాట. ఓకేనా? సో కాబట్టి ఇలాంటి ఇక్తా పద్ధతిని వాస్తవంగా ప్రవేశపెట్టింది ఎవరంటే మనకి ఇల్తుట్మిస్ అనేటువంటి వ్యక్తి ప్రవేశపెట్టడం జరిగింది. సో కాబట్టి వీటిని ఏమనిపిస్తామంటే సైనిక రాష్ట్రాలని పిలుస్తాం అనమాట. ఓకేనా? సో సాధారణ రాష్ట్రాలు ఉంటాయి, సైనిక రాష్ట్రాలు ఉంటాయి. సైన్యాధిపతులకు ఇవ్వబడినటువంటి రాష్ట్రాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సుల్తాన్ పక్క రాజ్యం మీద దండయాత్ర చేసి ఆ రాజ్యంలో ఉన్నటువంటి భూములను ఆక్రమించినటువంటి భూములను ఏం చేస్తాడు? తనకు సన్నిహితులైనటువంటి సైన్యాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏం చేస్తాడు? ఆ రాష్ట్రాలకు, ఆ సైనిక రాష్ట్రాలకు, ఓకేనా, సో సైనిక రాష్ట్రాలకు, సైన్యాధిపతులకు ఇవ్వబడిన రాష్ట్రాలు కాబట్టి వాటిని సైనిక రాష్ట్రాలను పిలుస్తాం. సో అలాంటి వ్యక్తులను ఏమనిపిస్తామంటే ముక్తీలని పిలుస్తాం. ఓకేనా? ఇక్తాలపై అధిపతులను ఏమనిపిస్తాం? ముక్తీలని పిలుస్తాం. వాళ్ళని మనం ఇక్తదారులు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం. సో ఇక్కడ ముక్తి అన్న ఇక్తదార్ అన్న ఒకటే అనమాట. ఓకేనా? ముక్తి అన్న ఇక్తదార్ అన్న వలి అనేటువంటి ఒకే పేరుతో పిలుస్తాం అనమాట. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఇక్తాలపై అధిపతులను ఏమనిపిస్తాం? ముక్తీలు అంటాం. ఇక్తాలనేటివి కూడా కొన్ని రాష్ట్రాలే. సో ఆ రాష్ట్రాలనే మనం సైనిక రాష్ట్రాలు, ఎందుకంటే కొంతమంది సైన్యాధిపతులకు ఆ రాష్ట్రాలను ఇవ్వడం వల్ల వాటిని సైనిక రాష్ట్రాలని పిలుస్తాం. ఇప్పుడు ఈ ముక్తి లేదంటే ఇక్తదార్ ఏం చేస్తాడు? సో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి పన్నులను వసూలు చేస్తాడు అనమాట. ఓకేనా? వసూలు చేసి
కొంత పనులు ఏం చేస్తాడు, సో పైన ఉన్నటువంటి సుల్తాన్కు పంపిస్తాడు అనమాట. ఓకేనా. సో మిగిలిన దాన్ని ఏం చేస్తాడంటే తన కింద ఉన్నటువంటి సైన్యాన్ని పోషించడానికి ఉపయోగించడం జరుగుతుంది. సో ఆ విధంగా సో ఇతడు ఏం చేస్తాడంటే సుల్తాన్కు లోబడి పరిపాలన చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇక్తాల రూపంలో ఇవ్వబడినటువంటి సైనిక రాష్ట్రాలపై పాలకులుగా ఎవరైతే ఉన్నారో, ఓకేనా, సో ఆ పాలకులను ఒక చోటు నుంచి ఒక చోటికి బదిలీ కూడా చేస్తాడు అనమాట. ఎవరు? సుల్తాన్ అనేటువంటి వ్యక్తి. ఓకేనా. సో కొన్ని ఇప్పుడు ఇదే సుల్తాను కొన్ని ప్రాంతాలు ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఈ పక్క రాజ్యాల మీద దండయాత్ర చేసి కొన్ని ప్రాంతాలను పాక్షికంగా ఆక్రమిస్తాడు అనమాట. పాక్షికంగా పూర్తి స్థాయిలో ఆక్రమణ జరగదు. పూర్తి స్థాయిలో ఆక్రమణ జరగకుండా పాక్షికంగా ఆక్రమించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల మీద కొంతమంది అధికారులను, ఓకేనా, కొంతమందిని సో అక్కడ ముక్తిలుగాను లేదా ఇక్తదారులుగా నియమిస్తాడు అనమాట. ఓకేనా. అలా నియమించినటువంటి ఇక్తదారులను మాత్రం ఆయన ఒక చోటు నుంచి ఒక చోటికి మార్చలేడు అనేది మనం గమనించాలి. ఎందుకు మార్చలేదు అనేది మనకు కూడా అవగాహన లేదు. ఓకేనా. సో ఒక మెయిన్ ఏంటంటే అక్కడ పూర్తి స్థాయిలో ఆక్రమించిన భూములను ఇక్తాల రూపంలో ఇచ్చి సైన్యాధిపతులకు ఇచ్చేటువంటి వాడు, అలా ఇచ్చినటువంటి భూముల మీద ఉన్నటువంటి అధిపతులను ఒక చోటు నుంచి ఒక చోటికి మార్చేటువంటి అధికారం సుల్తాన్కు ఉండేదంట. కానీ పాక్షికంగా ఆక్రమించినటువంటి భూముల మీద ఎవరైతే అధికారులుగా రాష్ట్ర పాలకులుగా ఉంటారో అలాంటి వారిని ఒక చోటు నుంచి ఒక చోటికి సో షిఫ్ట్ చేసేటువంటి బదిలీ చేసేటువంటి అధికారం మాత్రం రాజులకు లేదనేదే మనకు గ్రంథాల ద్వారా తెలుస్తా ఉంది అనమాట. ఓకేనా. సో ఇది రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశంగా చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు పరిపాలనలో ఈ ముక్తిలకు సహాయ సహకారాలు అందిస్తూ ఎవరుంటారంటే సో మనకు అరీజ్ అనేటువంటి వ్యక్తి ఉంటాడు. నెక్స్ట్ తర్వాత సో వజీర్ అనేటువంటి వ్యక్తి ఉంటాడు. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ముక్తిలకు పరిపాలనలో సహాయ సహకారాలు అందిస్తూ వజీరు ఆర్థిక శాఖకు అధిపతి ఎవరు? వజీర్ అని పిలుస్తాం. అదే రక్షణ శాఖకు అధిపతి అయినటువంటి అరీజులు కూడా ఇద్దరు కూడా ఏం చేస్తారంటే ముక్తిల యొక్క పరిపాలనలో ముక్తులకు సహాయ సహకారాలు అందిస్తారనేది మనకు తెలుస్తా ఉంది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ సో ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి ఆ రాష్ట్ర స్థాయి యూనిట్లను ఏమని పిలుస్తాం అంటే ప్రాంతాలను పిలుస్తాం. ఓకేనా. ఢిల్లీ సల్తనేట్ అనే రాజ్యం రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాల్లో మనం ప్రాంతాలను పిలుస్తాం. ఈ రాష్ట్రాలపై అధిపతులను ఏమని పిలుస్తాం అంటే కొన్ని ప్రాంతాల్లో మనం వలీలను పిలుస్తాం, కొన్ని ప్రాంతాల్లో మనం ముక్తిలు లేదా ఇక్తదారులను పిలుస్తాం, కొన్ని ప్రాంతాల్లో మనకు గవర్నర్లు లేదా నాయకులు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాము. సో నెక్స్ట్ తర్వాత ఈ యొక్క ఎవరైతే రాష్ట్ర స్థాయి పాలకులు ఉన్నారో వాళ్ళందరినీ నియమించే అధికారం కానీ బదిలీ చేసేటువంటి అధికారం కానీ సుల్తానికే ఉంటుంది. సో కానీ ఆ రాష్ట్రంలో ఆ ముక్తిలకు రాష్ట్రాలపై అధిపతులకు సర్వ అధికారాలు లేదా అపరిమిత అధికారాలు కలిగి ఉంటారు. వాళ్ళ యొక్క పరిపాలనలో కానీ వాళ్ళ యొక్క అంతర్గత విషయాల్లో కానీ రాజు ఏనాడు కూడా జోక్యం చేసుకునేవాడు కాదంట. కాబట్టి చట్టపరంగా మాత్రమే రాష్ట్రానికి అధిపతి సుల్తాను. కేంద్ర స్థాయిలో మొత్తం రాజ్యానికి అధిపతి ఎవరంటే సుల్తాన్ అయినప్పటికీ చట్టం ప్రకారం మాత్రమే రాష్ట్ర పాలకులకు అధిపతులుగా సో సుల్తాన్లు ఉండేటువంటి వారు. కాబట్టి ముక్తీలు రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైనటువంటి అధికారాలను లేదా అపరిమిత అధికారాలను కలిగి ఉండేవారు. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ ముక్తీలు లేదంటే ఇక్తదారులు అనేటువంటి వారు ఎవరంటే రాజు పక్క రాజ్యం మీద దండయాత్ర చేసి ఆక్రమించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తారంటే తమ వద్ద ఉన్నటువంటి సైన్యాధిపతులకు సో ఇక్తాల రూపంలో ఇచ్చేటువంటి వారు. వాటిని ఆ ఇక్తాల మీద ఎవరినైతే సైన్యాధిపతులను అధిపతులుగా నియమిస్తారో అలా నియమించబడినటువంటి సైన్యాధిపతులే ముక్తీలుగాను ఇక్తదారులుగా మారుతారు. వాళ్ళు ఏం చేస్తారంటే అదే ఇక్తాలుగా పొందినటువంటి భూముల నుంచి కొంత పన్నులను వసూలు చేసినటువంటి పన్నులో కొంత సుల్తాన్కు పంపించి మిగిలిన దాన్ని తమ సైనిక పోషణకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో ఇలా ఉన్నటువంటి రాష్ట్రాలని మనం సైనిక రాష్ట్రాలు అనేటువంటి పేర్లతో పిలుస్తాము. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది సైన్యాధిపతులుగా ఉన్నవారే ఏమవుతారు? ముక్తీలుగా పిలువబడతారు. నెక్స్ట్ తర్వాత ఇక్తదారులుగా పిలువబడతారు, వలీలుగా పిలువబడతారు అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? తమకు ఇచ్చినటువంటి ఇక్తాల నుంచి పన్నులను వసూలు చేస్తారు. వసూలు చేసినటువంటి పన్నులో కొంత సుల్తాన్కు పంపిస్తారు. మిగిలిందంతా కూడా వాళ్ళు సైనిక పోషణ కోసం ఉపయోగిస్తారు. ఇప్పుడు రాజు ఈ సుల్తాన్ పక్క రాజ్యం మీద దండయాత్రకు వెళ్ళేటప్పుడు ఓకేనా అతని దగ్గర ఉన్న సైన్యంతో పాటు ఈ ముక్తీలు లేదా ఇక్తదారుల దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని కూడా సో తీసుకెళ్ళాలి అనమాట. ఓకేనా. ఇది ఫైనల్ అల్టిమేట్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి కొన్ని సందర్భాల్లో సుల్తాన్ ఏం చేస్తాడంటే పాక్షికంగా ఆక్రమించినటువంటి భూభాగాల మీద కొంతమంది సైనికులను సో నియమించేటువంటి వాడు రాష్ట్ర పాలకులుగా. అలాంటి వారిని మాత్రం ఇతడు సుల్తాన్ ఒక చోటు నుంచి ఒక చోటికి బదిలీ చేసే అధికారం ఉండేది కాదంట అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశం అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఇది రాష్ట్ర స్థాయి సంబంధించినటువంటి అంశం. ఫైనల్ గా ఏంటంటే ఇక్కడ ముక్తి అనేటువంటి పేర్లను గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళని ఎవరు నియమిస్తారు, ఎవరు బదిలీ చేస్తారు. ఓకేనా. సో ఇతడు రాష్ట్ర స్థాయిలో ఇతనికి పూర్తి అధికారం ఉందా లేదా, పైన ఆయన పెత్తనం సాగిస్తాడా, ఇది పూర్తిగా ఈయన స్వతంత్రతను పొందలేదు. ఇప్పుడు కేంద్ర స్థాయిలో ప్రధానమంత్రికి ఎంత పవర్ ఉంటుందో రాష్ట్ర స్థాయిలో సీఎంకి ఎంత పవర్
పవర్ ఉన్నట్టే కదా. సో కాబట్టి దీని యొక్క విషయంలో ఆయన తలదూర్చలేడు కదా. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే రాష్ట్ర స్థాయి పాలకులకు స్వతంత్ర ప్రతిపత్తి ఉందని చెప్పుకోవడమే ఈ విషయం అనమాట, అంతే. ఓకేనా. అదే నెక్స్ట్ తర్వాత రాష్ట్రాలు కాస్త ఏ విధంగా పెంచబడినాయంటే షిక్లు అని చెప్పొచ్చు అనమాట. మూడవది ఏంటంటే షిక్ అని చెప్పొచ్చు అనమాట. షిక్. సో సిక్లు అంటాం. ఇవి నేటి జిల్లా స్థాయి యూనిట్లను పోలి ఉంటాయి అనమాట. నేటి జిల్లాను పోలినటువంటి యూనిట్లు అని చెప్పొచ్చు అనమాట. నేటి జిల్లా స్థాయి రాజ్య విభాగాలు, జిల్లా స్థాయి రాజ్య విభాగం అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో దీని మీద అధిపతులను ఏమనిపిస్తామంటే షిక్ దారులు అనిపిస్తాం అనమాట. దీని మీద అధిపతులను ఏమనిపిస్తాం, షిక్ దారులు అనిపిస్తాం అనమాట. ఓకేనా. సిక్కుదారులు, ఈ సిక్కుదారులు ఏం చేస్తారంటే సిక్లలో శాంతి భద్రతలను చూస్తారు అనమాట. శాంతి భద్రతల నిర్వహణ చూస్తారు అన్నమాట. శాంతి భద్రతల నిర్వహణ. ఓకేనా. లాండ్ ఆర్డర్ ను చూసేటువంటి విధిని కలిగి ఉన్నటువంటి వారు ఎవరంటే సిక్కుదారులు అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సిక్కుదారులు అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి పరగణ అనమాట. ఓకేనా. సో పరగణ తీసుకున్నట్లయితే సో పరగణాలు అంటే ఏంటంటే ఇవి నేటి మండల స్థాయి రాజ్య విభాగాలు, నేటి మండల స్థాయి రాజ్య విభాగాలను పోలి ఉంటాయి. మండల స్థాయి రాజ్య విభాగాలను పోలి ఉంటాయి అని చెప్పొచ్చు అనమాట. నేటి మండల స్థాయి రాజ్య విభాగాలను పోలినట్టు ఏంటి అంటే పరగణాలు అనమాట. ఓకేనా. సో ఈ పరగణాల మీద అధిపతులను ఏమనిపిస్తామంటే ఫౌజ్దారులు అంటాం. ఫౌజ్దారులు అనిపిస్తాం అనమాట. ఓకేనా. సో ఈ ఫౌజ్దారు కూడా మండల స్థాయిలో శాంతి భద్రతల నిర్వహణ చూస్తాడు. శాంతి భద్రతల నిర్వహణ. ఓకేనా. సో శాంతి భద్రతల నిర్వహణ బాధ్యతలను కలిగినటువంటి వ్యక్తి సో ఇక్కడ ఫౌజ్దార్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. పరగణా స్థాయిలో శాంతి భద్రతల నిర్వహణ బాధ్యతను కలిగినటువంటి వ్యక్తి ఫౌజ్దార్ అని చెప్పొచ్చు అనమాట. కానీ ఇక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్, ఎవరైతే మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క పరిపాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించినటువంటి ఆఫ్రికా యాత్రికుడు ఎవరంటే బదూతా అని చెప్పొచ్చు అనమాట. ఈ బదూతా ఏం చేస్తాడంటే మినిమం 100 గ్రామాల సముదాయంను ఏ విధంగా పేర్కొన్నాడంటే పరగణగా పేర్కొన్నాడు. ఓకేనా. సో మినిమం 100 గ్రామాల సముదాయమునే సో పరగణ అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే ఇబాన్ బదూతా అనమాట. ఓకేనా. సో పరగణ నేటి మండల స్థాయి రాజ్య విభాగాలుగా చెప్పవచ్చు. వీటి మీద అధిపతులను ఏమనిపిస్తాం, ఫౌజ్దారులు అనిపిస్తాం. ఫౌజ్దార్. సో ఇతడు మండల స్థాయి యూనిట్ల నందు సో రాజ్య విభాగాల నందు శాంతి భద్రతల నిర్వహణ బాధ్యతలను కలిగి ఉంటారు. సో నెక్స్ట్ తర్వాత ఈ యొక్క ఇబాన్ బదూతా యొక్క రచనల ప్రకారము మినిమం 100 గ్రామాల సముదాయాన్ని ఆనాడు పరగణగా ఉండేది అని చెప్పేసి సో సమాచారం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే సో మనకి ఎవరో చెప్పొచ్చు, బదూతా అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ బదూతా రాసిన గ్రంథాలు ఏంటి గుర్తు చేసుకోండి ఒకసారి. సో బదూతా రాసిన గ్రంథాలు ఒకటి కితాబ్ అల్ రిహిలా అని చెప్పొచ్చు అనమాట. కితాబ్ అల్ రిహిలా అని చెప్పొచ్చు అనమాట. కితాబ్ అల్ రిహిలా. సో రెండోది వచ్చేసి బదూతా సఫర్నామా అనమాట. సఫర్నామా అని చెప్పొచ్చు. బదూతా సఫర్నామా, కితాబ్ అల్ రిహిలా అనమాట. ఓకేనా. సో బదూతా సఫర్నామా, కితాబ్ అల్ రిహిలా. ఓకేనా. ఈయన ఒక మొరాకా యాత్రికుడు. సో ఇక్కడ ఉత్తర ఆఫ్రికా దేశానికి చెందినటువంటి ఒక ఆఫ్రికన్ ట్రావెలర్ ఎవరంటే బదూతా. ఓకేనా. ఇబాన్ బదూతా. ఈ ఇబాన్ బదూతా 100 గ్రామాల సముదాయమే పరగణగా సమాచారం ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా. ఇది పరగణకు సంబంధించినటువంటి అంశం అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి సో పరగణ కాస్త ఏ విధంగా విభజించబడింది, గ్రామం. ఓకేనా. గ్రామము అనమాట. ఓకేనా. సో గ్రామము. సో ఇక ఢిల్లీ సల్తనేట్ నందు అతి చిన్న రాజ్య విభాగం ఏది అంటే సో అతి చిన్న రాజ్య విభాగం. ఓకేనా. రాజ్య విభాగం. దీన్ని మనం అట్టడుగు రాజ్య విభాగం అని చెప్పొచ్చు అనమాట. అట్టడుగు రాజ్య విభాగం. ఓకేనా. సో ఇక లీస్ట్. ఓకేనా. లీస్ట్ టెరిటోరియల్ యూనిట్ గా చెప్పొచ్చు అనమాట. అతి చిన్న రాజ్య విభాగము లేదా అట్టడుగు రాజ్య విభాగంగా చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో దీన్ని పరిపాలించే పాలకులు ఎవరు ఉండేవారు అంటే అప్పుడు ఒకడు కుంతు అని చెప్పచ్చు అనమాట. కుంతు అనేటువంటి పేరుతో సో ఒక అధికారి ఉండేవాడు, గ్రామస్థాయి అధికారి. నెక్స్ట్ తర్వాత ముకుద్దం అనేటువంటి ఒక గ్రామస్థాయి అధికారి ఉండేవాడు. నెక్స్ట్ తర్వాత చౌదరి అనేటువంటి పేరుతో అధికారం. వాస్తవంగా ఇక్కడ చౌదరి అనేటువంటి క్యాస్ట్ ఉంది చూడండి. సో ఈ పేరు నుంచి ఉద్భవించడం జరిగింది అనేది మనం చెప్తాం అనమాట. ఓకేనా. సో కాబట్టి కుంత్, ముకుద్దం, చౌదరి అనమాట. ఓకేనా. అంటే గ్రామస్థాయి పాలకులే చౌదరీస్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత రెడ్లు కూడా గ్రామస్థాయి, అదే
పాలకులుగా ఉంటూ ఓకేనా. సో ఇక్కడ మనకు రాష్ట్రకూట అనేటువంటి ఉద్యోగ నామం నుంచి వచ్చింది రెడ్డి క్యాస్ట్ అనమాట. అలాగే చౌదరి అనేటువంటి గ్రామ స్థాయి ఉద్యోగం నుంచి వచ్చింది చౌదరీస్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఢిల్లీ సుల్తాన్ల కాలంలోనే ఈ ఉద్యోగాలు అనేటివి ఉండేటివి. చూడండి ఇక్కడ కుంత ముకుద్దం అని చౌదరి అనేటువంటి పేరుతో గ్రామ స్థాయి పాలకులు ఉండేటువంటి వారు. సో ఇప్పుడు ఒక ఐడియా వచ్చింటే మీకు, రాజ్యంపై సర్వాధికారాలు ఎవరికి ఉంటాయి? సుల్తాన్కు ఉంటాయి. సుల్తాన్కు ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి? ఆ అర్హతలు ఫుల్ఫిల్ చేశారా లేదా షరియత్ చట్టం ప్రకారం అనేది మనం ఢిల్లీ సుల్తాన్ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ తర్వాత ఖలీఫాను వీళ్ళు యాక్సెప్ట్ చేసిన వారు ఎవరు, యాక్సెప్ట్ చేయని వారు ఎవరు, రాజ్యం మీద ఎలాంటి అధికారాలు ఉంటాయి ఇతనికి. సో ఇతడు రాష్ట్ర పాలకులను కూడా నియమిస్తాడు, రాష్ట్రాలను ఏమనిపిస్తారు, రాష్ట్రాల పాలకులను ఏమనిపిస్తారు, ఆ రాష్ట్రాల పాలకులను ఎలా నియమిస్తాడు, ఎలా బదిలీ చేస్తాడా లేదా, ఏ సందర్భంలో ఆయన బదిలీ చేయలేడు, ఎలాంటి పాలకులను మాత్రమే బదిలీ చేయగలడు. ఓకేనా. నెక్స్ట్ ఆ రాష్ట్ర స్థాయి పాలకులు పూర్తి అధికారాలు ఉంటాయా ఉండవా, సో పూర్తిగా ఇతని యొక్క ఆధిపత్యంలోనే అవి పరిపాలించబడతాయా, సో జిల్లా స్థాయి యూనిట్లను ఏమంటారు, మండల స్థాయి యూనిట్లను ఏమంటారు, వాటి మీద పాలకులను ఏమంటారు, వాళ్ళు ఎటువంటి విధులను కలిగి ఉంటారు, గ్రామ స్థాయి పాలకులు ఎవరున్నారు, దట్స్ ఆల్. ఇది సో వీళ్ళకి సంబంధించినటువంటి సో ఇక్కడ రాజ్య విభాగాల మీద అధిపతులు ఎవరున్నారు అనేది మనం చూసినాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ పరగణ గురించి మనం చెప్పేటప్పుడు పరగణ కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. ఇక్కడ పరగణ స్థాయిలో ఫౌజ్దార్కు సో ఇక్కడ పరిపాలనలో సహాయ సహకారాలు అందిస్తూ కొంతమంది ఉద్యోగులు ఉండేవారు అనమాట. ఓకేనా. ఆ ఉద్యోగుల గురించి మనం మాట్లాడదాం. ఓకేనా. ఒకడు వచ్చేసి అనిల్ అనమాట. ఓకేనా. ఒకడు వచ్చేసి అనిల్ అంటే ఎవరు అనేది అడుగుతాడు అనమాట. ఓకేనా. సో అనిల్ నెక్స్ట్ తర్వాత ఖజానాదార్ నెక్స్ట్ తర్వాత కాజీ అనమాట. కాజీ తర్వాత కొత్వాల్ నెక్స్ట్ తర్వాత ముస్రిప్ అనమాట. ఓకేనా. అనిల్ అంటే ఇతన్ని సో మనకు మండల స్థాయి రెవెన్యూ అధికారి అని చెప్పొచ్చు అనమాట. రెవెన్యూ అధికారి అనమాట. మండల స్థాయి రెవెన్యూ అధికారిని ఏమనిపిస్తామంటే అనిల్ అని పిలుస్తాం. అంటే పరగణ స్థాయి రెవెన్యూ అధికారిని ఏమనిపిస్తాం అంటే అనిల్ అనే పేరుతో పిలుస్తాం అనమాట. ఓకేనా. అనిల్ నెక్స్ట్ తర్వాత ఖజానాదార్ అంటే ఈయన కోశాధికారి అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. కోశాధికారి ఇక్కడ పరగణ స్థాయిలో కోశాధికారిని ఏమనిపిస్తామంటే ట్రెజరర్ ని ఖజానాదార్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ పరగణ స్థాయిలో ఓకేనా సో న్యాయాధికారిని ఏమనిపిస్తామంటే న్యాయాధికారి అంటే న్యాయమూర్తిని ఏమనిపిస్తామంటే కాజీ అనేటువంటి పేరుతో పిలుస్తాం అనమాట. కాజీ అన్నమాట. నెక్స్ట్ తర్వాత సో పరగణ స్థాయిలో మనకు పట్టణాలు ఏవైతే ఉన్నాయో ఓకేనా పట్టణాలపై అధిపతిని ఏమనిపిస్తామంటే కొత్వాల్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా. సో కొత్వాల్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ముస్రిఫ్ అంటే ఎవరంటే గణాంకాధికారి అనమాట. ఓకేనా. సో గణాంకాధికారి ఓకేనా. సో గణాంకాధికారి అంటే అకౌంటెంట్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో పరగణ స్థాయిలో అకౌంటెంట్ ఏమని పిలుస్తామంటే ముస్రిఫ్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. రెవెన్యూ అధికారిగా ఎవరిని పిలుస్తామంటే సో అనిల్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఖజానాదార్ అంటే ఒక ట్రెజరరు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఒక న్యాయాధికారి ఎవరంటే కాజీ అనేటువంటి పేరుతో పిలుస్తాం. కొత్వాల్ అంటే పట్టణాలపై అధిపతులుగా చెప్తాం. ముస్రిఫ్ అంటే ఒక అకౌంటెంట్ గా చెప్తాము అనమాట. ఓకేనా. సో కాబట్టి ఈ 5 మంది ఎవరికి పరిపాలనలో సహాయ సహకారాలు అందిస్తారంటే సో మనకు ఫౌజ్దార్కు సహాయ సహకారాలు అందిస్తారు. సో ఫౌజ్దార్ అనేటువంటి వ్యక్తి సో ఇక్కడ పరగణ స్థాయిలో శాంతి భద్రతలు లా అండ్ ఆర్డర్ చూసేటువంటి అధికారాన్ని కలిగి ఉంటాడు. ఒక మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క అభిప్రాయం ప్రకారం మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో వచ్చినటువంటి బదుతా అనేటువంటి వ్యక్తి రచించినటువంటి గ్రంథాల ప్రకారం 100 గ్రామాల సముదాయాన్ని పరగణగా పేర్కొనడం జరుగుతుంది అనమాట. ఓకేనా. 100 గ్రామాల సముదాయాన్ని పరగణగా పేర్కొనడం జరిగింది అనేది మనం చూస్తాం అనమాట. ఓకేనా. సో ఇది మనకు పరగణ స్థాయిలో ఉన్నటువంటి మెయిన్ ముఖ్యంగా ఇప్పుడు వరకు ఏమేమి వచ్చాయి మనకి సుల్తాన్ అనేటువంటి పదం వచ్చింది. చూడండి ఇక్కడ సుల్తాన్ అనే పదం వచ్చింది. ఈయన ఏం చేస్తాడో చూసాం. నెక్స్ట్ తర్వాత వలీ వచ్చింది, ముక్తి వచ్చింది, ముక్తి ఇక్తదార్ వచ్చాడు, నాయబ్ వచ్చాడు, నెక్స్ట్ తర్వాత గవర్నర్ వచ్చాడు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి షిక్దార్ వచ్చాడు, షిక్దార్ తర్వాత ఫౌజ్దార్ వచ్చాడు, ఫౌజ్దార్ కి అనుబంధంగా మనకు అనిల్ వచ్చాడు, అనిల్ తర్వాత ఖజానాదార్ వచ్చాడు, ఖజానాదార్. నెక్స్ట్ తర్వాత వచ్చేసి కాజీ వచ్చింది, కాజీ అనే ఆఫీసర్. నెక్స్ట్ తర్వాత కొత్వాల్ వచ్చాడు, కొత్వాలు.
నెక్స్ట్ తర్వాత ముస్రిఫ్ వచ్చాడు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి పరగన, సో ఫౌజ్దార్ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి కుంత్ అనేటువంటి పదం వచ్చింది. సో ముకుద్దము. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి ముకుద్దం, కుంత్ అండ్ చౌదరి. సో మొత్తం మనకు 12 నుంచి 13 పదాలు వచ్చాయి అనమాట. ఓకేనా. సో ఇది అడ్మినిస్ట్రేషన్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పదాలు అనమాట. ఓకేనా. సో ఇక్కడ రాష్ట్రాలు ఇవి ఒక ఎత్తు అయితే, సో రాజ్య విభాగాలు, సో ఢిల్లీ సల్తనట్ అనేటువంటి రాజ్యము. నెక్స్ట్ తర్వాత రాష్ట్రాన్ని ప్రాంతం అని పిలుస్తాము. ప్రాంతమే ఏ విధంగా ఉంది, సిక్కులుగా ఉంది. సిక్కులే పరగణాలుగా ఉంది. పరగణాలనే గ్రామాలుగా ఉన్నాయి. ఇవి మనకు ఒక సెటప్ అనమాట. ఓకేనా. సో అదొక 13 నుంచి 14 యొక్క వర్డ్స్. ఇవి వచ్చేసి ఒక 4-5 వర్డ్స్ అనమాట. ఓకేనా. సో ఒక 20 వర్డ్స్ ఇక్కడ మనం దాని గురించి నీట్ గా నేర్చుకోవాలన్నమాట. ఓకేనా. ఇది ప్రైమరీ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి అంశం అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, కొంతమంది ఉద్యోగుల గురించి మాట్లాడాలి మనం. ఓకేనా. ఉద్యోగుల గురించి డిస్కస్ చేయాలి అనమాట. ఓకేనా. సో కాబట్టి అనిల్, ఇవన్నీ కూడా బాగా చదవండి. అనిల్ అంటే ఎవరు? సో ఆయన జిల్లా స్థాయి అధికారా లేదా మండల స్థాయి అధికారా? సో జిల్లా స్థాయిని ఏమనిపిస్తాము అంటే షిక్కులు అంటాము. సో మండల స్థాయిని ఏమనిపిస్తామంటే పరగణ అంటాము. పరగణ స్థాయిలో అధిపతి ఎవరంటే ఫౌజ్దారికి హెల్ప్ చేసేటువంటి అధికారులు ఎవరంటే వీళ్ళు. అనిల్ అంటే ఎవరు? ఖజానాదార్ అంటే ఎవరు? కాజీ అంటే ఎవరు? కొత్వాల్ అంటే ఎవరు? ముస్రిఫ్ అంటే ఎవరు? ముస్రిఫ్ అంటే గణాంకాధికారి, అకౌంటెంట్. పట్టణాలపై అధిపతులను మనం కొత్వాల్ అని పిలుస్తాము. సో ఇక ఒక న్యాయమూర్తిని కాజీ అని పిలుస్తాము. ఒక ట్రెజరర్ని ఖజానాదార్ అంటాము. ఒక రెవెన్యూ ఆఫీసర్ని అనిల్ అని పిలుస్తాము. సో ఇక్కడ పరగణా స్థాయిలో శాంతి భద్రతలకు అధిపతి. సో టోటల్ గా దీనికి హెడ్ ఎవరంటే ఫౌజ్దార్ అని పిలుస్తాము. మినిమం 100 గ్రామాల సముదాయాన్ని పరగణగా సమాచారం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? బదుతా అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత బదుతా రాసినటువంటి గ్రంథాలు. సో కితాబ్ అల్ రెహిలా, బదుతా సఫర్నామా అనేటువంటి గ్రంథాలు రచించాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో సందర్శించినటువంటి ఆఫ్రికన్ ట్రావెలరే ఇబాన్ బదుతా అనమాట. ఓకేనా. సో ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ ఏం చేయాలంటే మనము, ఓకేనా, గ్రామంలో ఎవరెవరి పేర్లు వచ్చినా చూసుకోండి క్లారిటీగా. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి ముఖ్యమైనటువంటి అధికారుల గురించి మాట్లాడండి. ఇప్పుడు అధికారులు, ఢిల్లీ సల్తనత్ నందు ఉన్నటువంటి అధికారులు అన్నమాట. వాళ్ళందరినీ ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకుందాం. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మొదటి అధికారి పేరు వచ్చేసి మనకి దివానీ వజీర్ అన్నమాట. ఓకేనా. దివానీ వజీర్, సారీ, ఫస్ట్ వచ్చేసి మనకి మొదటిది ఏంటంటే నాయబ్ సుల్తాన్ అనమాట. నాయబ్ సుల్తాన్. ఈ పదాల్లో ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి 100% క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో అందుకే 1కి 10 సార్లు చదవండి ఏరియాలో. ఓకేనా. 1కి 10 సార్లు చదవండి. సో ఇక్కడ నాయబ్ సుల్తాన్. నెక్స్ట్ దివానీ వజీర్ అనిపిస్తాం. వజీర్. ఓకేనా. నెక్స్ట్ దివానీ అరిజ్ అన్నమాట, లేదా అరిజ్ మమాలక్ అనమాట. అరిజ్ మమూలక్ అరిజీ మమూలక్. ఓకేనా. సో అరిజీ మమూలక్. నెక్స్ట్ తర్వాత సదర్ ఊస్ సుదుర్ అనమాట. సదర్ ఊస్ సుదుర్ అనమాట. నెక్స్ట్ తర్వాత సో దబీర్ ఈ మమాలక్ అనమాట. మమాలక్. నెక్స్ట్ తర్వాత బరీద్ ఈ మమాలక్ అనమాట. సో మమాలక్, బరీద్, సో ఈ మమాలక్ అనమాట. నెక్స్ట్ తర్వాత ముఖ్య కాజీ అనమాట. ఓకేనా. సో ముఖ్య కాజీని ఇంకొక పేరుతో ఏమనిపిస్తామంటే కాజీ ఉల్ ఖజత్ అనమాట. కాజీ ఉల్ ఖజిత్ అనమాట. కాజీ ఉల్ ఖజిత్ అనేటువంటి పేరు చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ తర్వాత 8వ ఉద్యోగం పేరు వచ్చేసి, సో మనకి ఇంకొకటి ఏమని చెప్పుకోవచ్చు అంటే, సో వకీల్ ఈ దార్. ఓకేనా. నెక్స్ట్ తర్వాత 9వది అమీర్ ఈ హజీద్ అనమాట. హజీద్. సో అమీర్ ఈ హజీద్ అనమాట. నెక్స్ట్ తర్వాత 10వది అమీర్ ఈ షికార్ అనమాట. అమీర్ ఈ షికార్. నెక్స్ట్ తర్వాత అమీర్
ఈ మజ్లిస్ అన్నమాట, ఈ మజ్లిస్ అన్నమాట. నెక్స్ట్ తర్వాత సార్ ఈ జందర్ అన్నమాట. సో సార్ ఈ జందర్ అన్నమాట. సో లాస్ట్ వచ్చేసి మనకి సో బార్బక్ అన్నమాట, బార్బక్. సో బార్బక్ ఇలా మనకు సుమారుగా ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? సో 13 ఉద్యోగాలు ఉన్నాయి అనమాట. ఓకేనా, ముఖ్యమైనటివి. సో ఇవన్నీ కూడా ఏం చేయాలంటే మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి వీటన్నిటిని కూడా. ఓకేనా, సో ఒక్కోసారి పేర్లను అవగాహన తెచ్చుకోండి. ఓకేనా, నాయబ్ సుల్తాన్. ఓకేనా, సో పేర్లు నాయబ్ వేరు, నాయబ్ సుల్తాన్ వేరు అనమాట. సో నాయబ్ వేరు, నాయబ్ సుల్తాన్. ఇక్కడ నాయబ్ అంటే ఎవరు? నాయబ్ అంటే రాష్ట్ర స్థాయి పాలకులను నాయబ్ అని పిలవచ్చు మళ్ళీ. ఓకేనా, సో రాష్ట్ర స్థాయి పాలకులను ఏమని పిలవచ్చు? వలి అని పిలవచ్చు, ముఫ్తీ అని పిలవచ్చు, గవర్నర్ అని పిలవచ్చు, నాయబ్ అని పిలవచ్చు, ఇక్తదార్ అని కూడా పిలవచ్చు అనమాట. ఓకేనా, మరి నాయబ్ సుల్తాన్ అంటే వేరు, ఇదని మనం ఉప ప్రధాని అంటాం. మరి ప్రధాని ఎవరు? దివానీ అరీజ్ అంటే వజీర్, వజీర్ని మనము ప్రధానమంత్రి అంటాం అనమాట. ఓకేనా, ఈయనే కదా మనం రెండవ స్థాయి వ్యక్తిగా చెప్తాం కదా. సో కాబట్టి ఇక్కడ నాయబ్ సుల్తాన్ అని వేరు, నాయబు వేరు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నాయబు వేరు, సో నాయబ్ సుల్తాన్ వేరు గుర్తుపెట్టుకోండి. ఈ రెండు పదాలు వేరు. ఓకేనా, సో నాయబ్ వేరు, నాయబ్ సుల్తాన్ వేరు. రాష్ట్ర స్థాయి పాలకుడిని ఏమంటాం? నాయబ్ అంటాం. ఓకేనా, సో ప్రధాని తర్వాత ఉప ప్రధాని, రెండవ స్థాయి కలిగినటువంటి వ్యక్తి. ప్రధాని తర్వాత రెండవ ప్రధాని ఎవరంటే ఉప ప్రధాని. సో మనకు నాయబ్ సుల్తాన్ అని చెప్తాం అనమాట. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ నాయబ్ సుల్తాన్ పదాన్ని గుర్తుపెట్టుకోండి బాగా. సో నెక్స్ట్ తర్వాత రెండవది ఏంటి? దివానీ ఈ వజీర్. యాక్చువల్ గా వజీర్ అనే పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మీరు. ఓకేనా, సో వజీర్, వజీర్కి మరొక పేరే వకీల్ అని పేరుతో పిలుస్తాం అనమాట, వకీల్. సో వజీర్ కి మరొక పేరేంటి? వకీల్ అనేటువంటి పేరుతో పిలుస్తాము అన్నమాట. నెక్స్ట్ చూడండి, అరీజ్ ఈ మమాలక్ అనమాట. ఓకేనా, అరీజ్ ఈ మమాలిక్. సో అరీజ్ ఈ మమాలిక్. ఓకేనా, నెక్స్ట్ సదర్ ఉస్ సుదూర్ అనమాట, సదర్ ఉస్ సుదూర్ అనమాట. ఓకేనా, సదర్ ఉస్ సుదూర్. నెక్స్ట్ తర్వాత దబీర్ ఈ మమాలక్ అనమాట. ఓకేనా, సో బరీద్ ఈ మమాలక్. ఈ రెండు పేర్లు చూడండి, ఇక్కడ దబీర్ అనే పేరు గుర్తుపెట్టుకోండి బాగా. సో బరీద్ అనేటువంటి పేరు. ఓకేనా, దబీర్ ఈ మమాలిక్, సో మమాలిక్. నెక్స్ట్ తర్వాత సో నెక్స్ట్ బరీదీ మమాలిక్ అన్నమాట. ఈ రెండు పదాలు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇక్కడ వజీర్. ఓకేనా, అలా రెండు గుర్తుపెట్టుకోండి. సో నాయబ్ సుల్తాన్, నాయబ్ సుల్తాను, దివానీ, వజీర్, ఇతనే మనం వకీల్ అనేటువంటి పేరుతో పిలవచ్చు. నెక్స్ట్ అరీజీ మమాలిక్, సదర్ ఉస్ సదుర్, దబీరీ మమాలక్, బరీదీ మమాలిక్. సో ముఖ్య కాజీ, ఇతనే మనం కాజీ ఉల్ కజిత్ అంటున్నాం, కాజీ ఉల్ కజిత్. చూడండి ఇక్కడ వకీల్, వకీల్ ఈ దార్, వకీల్ ఈ దార్. ఈ మూడు ఒకే విధంగా ఉన్నాయి చూడండి ఒకసారి. సో అమీర్ ఈ, అమీర్ ఈ, అమీర్ ఈ. ఇక్కడ హజీద్, షికార్, మజ్లిస్. అజీద్. ఓకేనా, సో అమీర్ ఈ షికార్, అమీర్ ఈ హజీద్, అమీర్ ఈ మజ్లిస్ అనమాట. నెక్స్ట్ సారీ జందర్. ఓకేనా, సారీ జందర్, బార్బక్, బార్బక్. ఈ విధంగా మనకు సో ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి యంత్రాంగం ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో ఆఫీసర్ల గురించి మనం మాట్లాడడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ తర్వాత ఇప్పుడు చూడండి ఒకటి, సో మనకు నాయబ్ సుల్తాన్ గురించి మాట్లాడదాం మనం. ఓకేనా, నాయబ్ సుల్తాన్. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నాయబ్ సుల్తాన్ ఏం చేస్తాడో చూద్దాం. నాయబ్ సుల్తాన్, నాయబ్ సుల్తాన్ సో మొదటి ఆఫీసర్ అనమాట, నా ఒక అధికారి అని చెప్పొచ్చు అనమాట. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో నాయబ్ సుల్తాన్ అంటే ఎవరు అంటే ఈయన ఏ సందర్భంలో ఇతన్ని నియమిస్తారు, ఈ యొక్క పదవిని నియమిస్తారు అంట. సో ఇతన్ని ఏమని పిలవచ్చు అంటే ఈయన ఒక ఉప ప్రధాని అని చెప్పొచ్చు అనమాట. ఇతన్ని ఏమని పిలవచ్చు? ఉప ప్రధాని అనమాట, ఉప ప్రధాని. మరి ప్రధానమంత్రి ఎవరు అంటే, సో ప్రధానమంత్రి ఎవరంటే వజీర్ అనమాట. వజీర్ను మనము ప్రధాని అంటాం. ఓకే, ఆర్థిక మంత్రి అయినే, ప్రధానమంత్రి అయినే అతన్ని మనం వకీల్ అని పిలుస్తాము అని చెప్పాం. ఓకేనా, సో ఇక్కడ ఉప ప్రధాని ఎవరంటే నాయబ్ సుల్తాన్ అనమాట. ఈ నాయబ్ సుల్తాన్ ఎటువంటి సందర్భంలో ఈయన నియమించడం జరుగుతుంది, ఉప ప్రధాని నియమిస్తారంటే, సో ఒకటి సుల్తాన్ అనేటువంటి వ్యక్తి, సుల్తాన్. ఓకేనా, సుల్తాన్ రెండు సందర్భాల్లో. సో ఒకటి అతడు సుల్తాన్ అనే వ్యక్తి బాలుడైనప్పుడు. ఓకేనా, సో బాలుడైనప్పుడు, సుల్తాన్ బాలుడైనప్పుడు, చిన్న పిల్లవాడైనప్పుడు, లేదంటే సుల్తాన్ అనేటువంటి వ్యక్తి అసమర్థుడైనప్పుడు. ఓకేనా, అసమర్థుడు. సుల్తాన్ అనేటువంటి వ్యక్తి అసమర్థుడైనప్పుడు, బాలుడైనప్పుడు ఈ యొక్క ఉద్యోగాన్ని, ఈ యొక్క
సో ఉప ప్రధాని పోస్టులను నియమించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నాయబ్ సుల్తాన్, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉప ప్రధానిని ఏమని పిలుస్తాం? నాయబ్ సుల్తాన్. అదే రాష్ట్ర స్థాయి పాలకుని నాయబే అంటాం. ఓకేనా. సో ఉప ప్రధానిని నాయబ్ సుల్తాన్ అనే పేరుతో పిలుస్తాము. ఓకేనా. సుల్తాన్ అనేటువంటి వ్యక్తి బాలుడైన సందర్భంలో గాని అసమర్థుడైనటువంటి సందర్భంలో గాని సో ఈ ఉద్యోగాన్ని నియమించడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఇతడు ఈ నాయబ్ సుల్తాన్ అనేటువంటి వ్యక్తి సుల్తాన్కు ఎటువంటి అధికారాలు ఉంటాయో, ఓకేనా, సుల్తాన్కు ఎటువంటి అధికారాలు ఉంటాయో, సుల్తాన్కు ఎటువంటి అధికారాలు ఉంటాయో అన్ని అధికారాలు ఇతనికి ఉంటాయి. అన్ని రకాల అధికారాలు సుల్తాన్కు ఉన్నటువంటి అన్ని రకాల అధికారాలు ఇతనికి ఉంటాయి అని. ఓకేనా. సుల్తాన్కు ఉన్నటువంటి అన్ని రకాల అధికారాలు నాయబ్ సుల్తాన్ కూడా ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత ఇతడు ఇంకొక విషయం ఏంటంటే, సో ఇతడు అన్ని ప్రభుత్వ విభాగాలపై ఓకేనా, సో విభాగాలపై సో నియంత్రణ కలిగి ఉంటాడు. ఓకేనా. సో అన్ని ప్రభుత్వ విభాగాలపై నియంత్రణ కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే నాయబ్ సుల్తాన్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉప ప్రధానిని ఏమని పిలుస్తాము? సో నాయబ్ సుల్తాన్ అనే పేరుతో పిలుస్తాము. సో సుల్తాన్ అనేటువంటి వ్యక్తి బాలుడైన సందర్భంలో లేదా అసమర్థుడైనటువంటి సందర్భంలో ఈ యొక్క పదవిని నియమించడం జరుగుతుంది. సో సుల్తాన్కి ఎటువంటి అధికారాలు ఉంటాయో, సో సుల్తాన్కి ఎన్ని అధికారాలు ఉంటాయో అన్ని అధికారాలు నాయబ్ సుల్తాన్కు ఉంటాయి. సుల్తాన్ అన్ని ప్రభుత్వ విభాగాల మీద అధిపతి నియంత్రణ కలిగి ఉన్నట్లే సో ఇతడు కూడా అన్ని ప్రభుత్వ విభాగాలపై నియంత్రణ కలిగి ఉంటాడు. ఎవరైనా నాయబ్ సుల్తాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో కాబట్టి నాయబ్ సుల్తాన్ మర్చిపోకూడదు మీరు. ఓకేనా. సో ఇది మొదటి ఉద్యోగం. నెక్స్ట్ తర్వాత రెండవ అధికారి ఎవరు చూద్దాం. రెండవ అధికారి పేరు ఏం పేరంటే దివానీ ఈ వజీర్ అన్నమాట. దివానీ ఈ వజీర్. సో యాక్చువల్ గా ఈ దివానీ ఈ వజీర్ అనేటువంటి వ్యక్తి, ఓకేనా, ఇతడు రాజ్యంలో, ఓకేనా, రాజ్యంపై అదే సుల్తానుకు అత్యున్నతమైనటువంటి అదే సుల్తానుకు సలహా ఇచ్చువారిలో అత్యంత ప్రముఖుడు అని చెప్పొచ్చు అనమాట. అత్యంత ప్రముఖుడు. ఈయనకు సలహాలు చాలా మంది ఇస్తారు, కానీ అందరి సలహాలు ఆయన పాటించాలని రూల్ ఏం లేదు. పాటించవచ్చు, పాటించకపోవచ్చు, కానీ వజీర్ చెప్పినటువంటి సలహాను మాత్రం మాక్సిమం రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో అందుకే చూడండి, సుల్తానుకు సలహా ఇచ్చువారిలో అత్యంత ప్రముఖుడు ఇతనే అనమాట. ఎవరు? సో వజీర్ అనమాట. అందుకే రాజ్యంలో ఇతని యొక్క స్థాయి ఏంటంటే, రాజ్యంలో ఇతనిది 2వ స్థానం అని చెప్పొచ్చు అనమాట. సో 2వ స్థానం అంటే సో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు. మీకు ఈసారి ఇంతకుముందే కదా మీరు చెప్పింది, ఏది నాయబ్ సుల్తాన్ ఉన్నారు కదా ఉప ప్రధాని అంటే. సో ఇది ఉప ప్రధాని అంటే అర్థమైందంటే, సో మనకు ఈ యొక్క ప్రధానమంత్రి కూడా లేని సందర్భంలో సో ప్రధానమంత్రి కూడా ఉండి కూడా 2వ స్థానం అని చెప్పొచ్చు. ఇతని తర్వాతే అని చెప్పాలి ఆయన కూడా. ఓకేనా. సో కాబట్టి 2వ స్థానమైనటువంటి వ్యక్తిగా ఇతన్ని మనం చెప్పవచ్చు. దివానీ వజీర్ అనేటువంటి వ్యక్తి ఎటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తాడంటే, ఇతన్ని మనము ఆర్థిక మంత్రిగా చెప్తాం అనమాట. ఆర్థిక మంత్రిగా ఈయన విధులు నిర్వర్తిస్తాడు. నెక్స్ట్ తర్వాత ప్రధానమంత్రిగా సో ఇతడు విధులు నిర్వర్తించడం జరిగింది అనమాట. ఓకేనా. సో పరిపాలన యంత్రాంగానికి అధిపతిగా టోటల్ రాజ్యంలోని పరిపాలన యంత్రాంగంపై సో అధిపతి అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. రాజ్యంలోని పరిపాలనా యంత్రాంగంపై పూర్తి అధిపతిగా ఉన్నవాడే దివానీ వజీర్ అని పిలుస్తాం. వజీర్. ఓకేనా. సుల్తాన్కు సలహా ఇచ్చేవారిలో అత్యంత ముఖ్యమైనటువంటి మంత్రిగా ఇతని మనం చెప్పవచ్చు. సో ఇతడు రాజ్యంలో 2వ స్థానాన్ని ఆక్రమించినటువంటి వ్యక్తిగా చెప్పవచ్చు. ఇతడు ఆర్థిక కార్యకలాపాల అధిపతి. నెక్స్ట్ ప్రధాన మంత్రి అంటే టోటల్ గా అందరి మంత్రులను లేదా అధికారులను సో ఈయన నియంత్రిస్తాడు అనమాట. ఓకేనా. రాజ్యంలో ఉన్నటువంటి పరిపాలనా యంత్రాంగంపై అధిపతిగా ఉంటూ, ఓకేనా, సో ప్రధానమంత్రిగా ఉంటూ అందరినీ తన నియంత్రణలో పెట్టుకుంటాడు. ఎవరు? దివానీ వజీర్ అనేటువంటి వ్యక్తి అనమాట. ఓకేనా. సో మరి ఇతనికి కూడా హెల్ప్ చేస్తూ 3 అధికారులు ఉంటారు అనమాట. ఇతని కింద పనిచేస్తూ 3 అధికారులు ఉంటారు అనమాట. ఓకేనా. సో వాళ్ళు ఎవరంటే, ఫస్ట్ ఒకడు నాయబ్ వజీర్ అని పిలుస్తాం అనమాట. నాయబ్
వజీర్ అని పిలుస్తాం, నాయబ్ వజీర్. నెక్స్ట్ రెండవది ఎవరంటే ముష్రాఫ్. ముష్రాఫ్ ముష్రాఫ్ ఈ మమాలిక్ అన్నమాట. మమాలిక్ మమాలిక్. ముస్తాఫ్ ఈ మమాలిక్ అన్నమాట. ముస్తాఫ్ ఈ మమాలిక్ అన్నమాట. మమాలిక్. సో ముష్రాఫ్ ఈ మమాలిక్, ముస్తాఫ్ ఈ మమాలిక్ అన్నమాట. ఇలా ముగ్గురు చూడండి. సో ముగ్గురు అధికారులు అనమాట. ఎవరికి ముగ్గురు? ఈ ముగ్గురు ఎవరి కింద పనిచేస్తున్నారు వీళ్ళు? సో వజీర్ కింద పనిచేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి, వజీర్. సో వజీర్ కి అత్యంత సహాయకారిగా ఉంటాడు ఈయన, ఓకేనా, వజీర్ కి. సో నాయబ్ వజీర్, నాయబ్ వజీర్ అంటే ఈయన వజీర్ కి అత్యంత సహాయకారిగా ఉంటాడు, ఓకేనా, అత్యంత సహాయకారిగా ఉంటాడు. సో ఎవరికి? సో ఇక వజీర్కి, ఆర్థిక మంత్రి లేదా ప్రధానమంత్రికి అత్యంత సహాయకారిగా ఉన్నవాడు ఎవరంటే నాయబ్ వజీర్ అనేటువంటి పేరుతో పిలుస్తాం అనమాట, ఓకేనా. నెక్స్ట్ ముష్రఫ్ ఈ మమాలిక్ అంటే ఏంటంటే ఇప్పుడు కేంద్ర స్థాయి, కేంద్ర రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి యొక్క అదే లెక్కలు ఉంటాయి కదా. సో లెక్కలను పర్యవేక్షణ చేసేవాడు. కేంద్ర ఖజానాకు వచ్చేటువంటి ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అవుతుంది, రాష్ట్ర ఖజానాకు వచ్చేటువంటి ఆదాయం ఎంత, ఖర్చు అవుతుంది, మొత్తం ఆ లెక్కలను పరిశీలించేవాడిని ఏమనిపిస్తామంటే, సో విధంగా చెప్పాలంటే అకౌంటెంట్ జనరల్ అనమాట, ఓకేనా. సో అంటే ఇతడు అకౌంటెంట్, సో గణాంకాధికారి అని చెప్పొచ్చు అనమాట, గణాంకాధికారి. సో గణాంకాధికారి అని చెప్పొచ్చు అనమాట. సో ఇతడు వచ్చేసి మహాగణికుడు అంటాం ఇతన్ని, ఓకేనా, మహా తనిఖీదారుడు అన్నాడు, మహా తనిఖీదారుడు అన్నమాట, తనిఖీదారుడు. సో ఇక్కడ ఇదేమో ఆడిటర్, ఈయనేమో అకౌంటెంట్, ఈయనేమో ఆడిటర్ జనరల్, ఈయనేమో అకౌంటెంట్ జనరల్ అనమాట, ఓకేనా. ముష్రాఫ్ ఈ మమాలిక్, ముష్రాఫ్ ఈ మమాలిక్, ముస్తాఫ్ ఈ మమాలిక్, ఆ పదానికి ఈ పదానికి తేడా చూసుకోండి, ఓకేనా. సో నాయబ్ వజీర్, ముష్రాఫ్ ఈ మమాలిక్, ముస్తాఫ్ ఈ మమాలిక్. ఇక్కడ ముష్రాఫ్ ముస్తాఫ్ రెండు పదాలే తేడా, ఓకేనా. సో ఈయనేమో గణాంకాధికారి అకౌంటెంట్, సో ఈయనేమో వచ్చేసి ఆడిటర్ అనమాట, ఓకేనా. సో ఈయన లెక్కలను పరిశీలిస్తాడు, లెక్కలను తనిఖీ చేస్తాడు అనమాట, ఓకేనా. సో లెక్కలు చూస్తాడు, ఈయన లెక్కలను ఏం చేస్తాడు, తనిఖీ చేస్తాడు అనమాట, ఓకేనా. సో కాబట్టి ముస్తాఫ్ ఈ మమాలిక్, సో ముష్రాఫ్ ఈ మమాలిక్. నాయబ్ వజీర్ అంటే సో ఇక్కడ వజీర్ కి అత్యంత సహాయ సహకారిగా సో పరిపాలనలో ఉన్నటువంటి వ్యక్తి మనం నాయబ్ వజీర్ అంటాం. ఇప్పుడు నాయబ్ అనేటువంటి పేరుతో చూడండి, ఇక్కడ నాయబ్ వచ్చాడు, సో నాయబ్ వచ్చాడు, నెక్స్ట్ తర్వాత నాయబ్ సుల్తాన్ వచ్చాడు, సో నాయబ్ సుల్తాన్ వచ్చాడు, నెక్స్ట్ తర్వాత నాయబ్ వజీర్ కూడా వచ్చాడు అనమాట, చూడండి, నాయబ్ వజీర్ కూడా వచ్చాడు అనమాట. సో కాబట్టి ముగ్గురికి తేడా చూడండి. సో ఇక్కడ నాయబ్ అంటే ఎవరు? రాష్ట్ర స్థాయి పాలకుని ఏమనిపిస్తాం, నాయబ్ అనిపిస్తాం. సుల్తాను బలహీన అసమర్థుడైనప్పుడు లేదా సుల్తాన్ బాలుడైనప్పుడు నియమించబడేటువంటి వ్యక్తిని మనం ఉప ప్రధానిని మనం నాయబ్ సుల్తాన్ అంటాం. సో ఇక్కడ ప్రధానమంత్రికి సహాయ సహకారాలు అందించేటువంటి అధికారిని ఏమనిపిస్తాం, నాయబ్ వజీర్ అంటాం. చూడండి ముగ్గురికి తేడా చూడండి, ఓకేనా. సో ఇది మనకి మహాగణికుడు ఎవరు, ముష్రాఫ్ ఈ మమాలిక్, మహా తనిఖీదారుడు ఎవరు, ముస్తాఫ్ ఈ మమాలిక్. నెక్స్ట్ తర్వాత అత్యంత సహాయకారిగా సో ప్రధానమంత్రికి ఉన్నవాడు ఎవరు, నాయబ్ వజీర్. రాష్ట్ర స్థాయి పాలకుడిని ఏమనిపిస్తాము, నాయబ్ అని పిలుస్తాము, ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత సో ఉప ప్రధానిగా ఎవరిని పిలుస్తాము, సుల్తాన్, నాయబ్ సుల్తాన్ అని పిలుస్తాము, ఓకేనా. సో ఇవి మనకి ముఖ్యమైనటువంటి రెండోది. అక్కడికి సో ఏం కంప్లీట్ చేసుకున్నాం మనం, సో దివానీ వజీర్ గురించి చూసాం. దివానీ వజీర్ అంటే సుల్తాన్కు సలహాలు ఇచ్చేవారిలో అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి, రాజ్యంలో రెండవ స్థానాన్ని కలిగిన వాడు వజీర్. ఇతడే ఆర్థిక మంత్రి, ఇతడే ప్రధానమంత్రి, ఇతర పరిపాలనా యంత్రాంగంపై సో అధిపతిగా ఉంటాడు. ఇలాంటి వజీర్కు సో నాయబ్, ఇట్లాంటి వజీర్ కింద ముగ్గురు ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు. సో నాయబ్ వజీర్ అంటే అత్యంత సహాయకారిగా ఉంటాడు అతనికి. ముష్రాఫీ మమాలిక్ అంటే మహా గణాంకాధికారిగా ఉంటాడు. ముస్తాఫీ మమాలిక్ అయితే మహా తనిఖీదారుడుగా ఉంటాడు అన్నమాట, ఓకేనా. సో ఇలా ముగ్గురు ముఖ్యమైనటువంటి ఉద్యోగులు చెప్పొచ్చు. ఇక్కడికి రెండవ అధికారి గురించి చెప్పాము మనం, ఓకేనా. ఫస్ట్ ఎవరు, నాయబ్ సుల్తాన్ గురించి చెప్పాము. రెండవది ఎవరు, సో ఇక్కడ రెండవ వ్యక్తి ఎవరంటే అదే దివానీ ఈ వజీర్ అనమాట, దివానీ ఈ వజీర్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ తర్వాత మూడవ అధికారి గురించి చూడండి. ఇప్పుడు దివానీ ఈ అరిజ్ అంటాం, ఓకేనా. దివానీ ఈ అరిజ్ అనమాట, ఓకే. యాక్చువల్ గా దీని శాఖ పేరు ఇది. యాక్చువల్ గా దీన్ని ఎలా పిలవాలంటే అరిజీ మమాలక్ అని పిలవాలి. అరిజ్ ఈ మమాలక్ అనమాట. ఇది ఉద్యోగం పేరమ్మా. ఇప్పుడు యాక్చువల్ గా ఈ ఉద్యోగం ఈ అధికారి అరిజీ మమాలిక్ అనేటువంటి అధికారి
ఏ శాఖ మీద అధిపతిగా ఉంటాడు అన్నప్పుడు అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? అదే బాల్బన్ ఏం చేశాడు? ఒక శాఖను ఇంట్రొడ్యూస్ చేశాడు కదా. బాల్బన్ ఇంట్రొడ్యూస్ చేసినటువంటి శాఖను ఏమనిపిస్తాం? దివానీ ఈ అరీజ్ అని పిలుస్తాం కదా. ఇక్కడ అరీజ్ అనేది ఏంది? దివానీ ఈ. చూడండి ఇక్కడ దివాన్, ఇక్కడ దివాన్ వేరు, దివానీ వేరు, దివానీ ఈ అరీజ్. ఓకేనా? దివానీ ఈ అరీజ్ అంటే సో అప్పుడు డిపార్ట్మెంట్ అవుతుంది అనమాట. దివానీ అరీజ్. ఇక్కడ దివాన్ అంటే ఎవరంటే మంత్రి అని అర్థం అనమాట. సో దివానీ ఈ అరీజ్ అంటే శాఖపై అధిపతి అనమాట. దివానీ అరీజ్ మీద ఓకేనా అధిపతిగా దివానీ ఈ అరీజ్ అనేది ఏంటి? ఇది ఒక రక్షణ శాఖ అని చెప్పచ్చు అనమాట. సో రక్షణ శాఖ ఓకేనా. సో ఈ రక్షణ శాఖను ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరు? బాల్బన్. చెప్పాను కదా ఇక్కడ బాల్బన్ అనేటువంటి వ్యక్తి రక్షణ శాఖను ప్రవేశపెట్టడం జరిగింది అని చెప్పేసి. సో ఈ శాఖ మీద అధిపతిని ఏమని పిలుస్తున్నామంటే అరీజీ మమాలిక్ అని పిలుస్తాము. ఓకేనా. సో ఫస్ట్ ఏం చెప్పాము? మనకి నాయబ్ సుల్తాన్ చెప్పాను. ఓకేనా. నాయబ్ సుల్తాన్ తర్వాత చెప్పింది ఎవరు? దివానీ వజీర్ అన్నాం. ఓకేనా. దివానీ ఈ వజారత్ అంటే అప్పుడు డిపార్ట్మెంట్ అవుతుంది, అది ఆర్థిక శాఖ అవుతుంది అనమాట. ఓకేనా. ఆ ఆర్థిక శాఖ మీద అధిపతిని ఏమనిపిస్తామంటే దివాన్ ఈ వజీర్ అంటాం. ఓకేనా. వజారత్ అన్నాం. ఓకేనా. దివానీ వజీర్, సింపుల్ గా వజీర్ అంటాం అనమాట. ఓకేనా. సో ఆ వజీర్ గురించి చెప్పడం జరిగింది. ఆ వజీర్ కింద 3 ఉద్యోగుల గురించి చెప్పడం జరిగింది. ఆ ఉద్యోగులు నాయబ్ వజీర్ ఒకడు, ముష్రాఫ్ ఈ మమాలిక్, నెక్స్ట్ ముస్తాఫ్ ఈ మమాలిక్ గురించి చెప్పామన్నమాట. సో అక్కడికి 2 ఉద్యోగుల గురించి చెప్పాము. ఇక్కడ 3వ ఉద్యోగి పేరు ఏం పేరు అంటే అరీజ్ ఈ మమాలిక్ అంటాం. అరీజ్ ఈ మమాలిక్. ఓకేనా. ఈ అరీజ్ ఈ మమాలిక్ అనేటువంటి ఉద్యోగి ఏ శాఖ? ఈ మంత్రి, ఇతన్ని మంత్రి అంటాం. సారీ. సో ఈ మంత్రి ఏ శాఖ మీద అధిపతిగా ఉంటాడు? దివానీ అరీజ్ అనేటువంటి శాఖపై అధిపతిగా ఉంటాడు. మరి ఈ శాఖను ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరు అన్నప్పుడు బాల్బన్ దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మరి ఇతన్ని ఏమనాలి మనము? ఓకేనా. సో ఇతడు యాక్చువల్ గా సైన్యాధిపతి అంటామా అనమా అనేది మనం చూసుకోవాలన్నమాట. ఓకేనా. సో వాస్తవంగా మన ఢిల్లీ సల్తనేట్ నందు ఓకేనా సర్వ సైన్యాధిపతి అనేటువంటి ఉద్యోగి ఈ సర్వ సైన్యాధిపతిగా ఎవరుంటారంటే సుల్తానే ఉంటాడు యాక్చువల్ గా. ఓకేనా. సో ఇక్కడ సర్వ సైన్యాధిపతి అంటే ఇక్కడ ఎవరు కూడా సర్వ సైన్యాధిపతులు ఉండరు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో సుల్తానే సర్వ సైన్యాధిపతిగా ఉంటాడు. సో ప్రధాన న్యాయమూర్తి కూడా ఉన్నాడు ఇక్కడ. ఓకేనా. సుల్తానే అత్యున్నతమైన న్యాయాధికారి అంటాం మనం. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ సర్వ సైన్యాధిపతిగా సుల్తాన్ తర్వాతనే 2వ స్థానం ఇక్కడ రక్షణ పరంగా తీసుకుంటే. సో మరి ఏం పని చేస్తాడు సార్ ఈయన అంటే, ఈయన చేసే పని ఏంటంటే అరీజ్ ఈ మమాలిక్. సో ఈయన ఏమేమి పనులు చేస్తారంటే సైన్యంలో ఓకేనా సైన్యంలో ఉన్నటువంటి సైనికులు ఉంటారు కదా, ఈ సైనికులను నియమిస్తాడు అనమాట, నియామకం చేస్తాడు. సైనికులను నియమించే పని చేస్తాడు అనమాట. సైనికులను తీసుకోవడమే కాకుండా, ఉద్యోగంలోకి తీసుకోవడమే కాకుండా వాళ్ళకి ఏం చేస్తాడంటే జీతం ఇస్తాడు అనమాట. ఓకేనా. జీతాలు ఇస్తాడు అనమాట. ఓకేనా. జీతాలను ఇస్తాడు. జీతాలు ఇవ్వడమే కాకుండా ఇంకేం చేస్తాడంటే ఆయుధ సామాగ్రిని సరఫరా చేస్తాడు. ఆయుధ సామాగ్రి సైన్యానికి ఏం సరఫరా చేస్తాడు? ఆయుధ సామాగ్రిని సప్లై చేస్తాడు. అంతేకాకుండా సో రాజుకు సైన్యం కావాలంటే ఆ సైన్యం, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఏరియాకి వెళ్ళి ఇంకొక రాజ్యం మీద దండయాత్ర చేసేటప్పుడు నాకు కొంత సైన్యం కావాలంటే ఆ సైన్యాన్ని ఈయన సప్లై చేస్తాడు అనమాట. ఓకేనా. సో కాబట్టి సైన్యం సరఫరా చేయడం. ఓకేనా. సో సరఫరా చేయడం, నెక్స్ట్ ఆయుధ సామాగ్రిని సప్లై చేయడం, సో ఇక్కడ సైనికులకు జీతాలు ఇవ్వడం, సైనికులను రిక్రూట్ చేసుకోవడం. సో ఇలాంటి సైనిక పరిపాలన చూస్తాడు అనమాట ఈయన. ఓవరాల్ గా సైనిక పరిపాలనకు సంబంధించిన అంశాలను పర్యవేక్షించేటువంటి వాడే సో అరీజ్ ఈ మమాలిక్ అనిపిస్తాం. ఓకేనా. అరీజ్ ఈ మమాలిక్ వాస్తవంగా ఇతన్ని సర్వ సైన్యాధ్యక్షుడిగా మనం చెప్పం కానీ సో మామూలుగా ఢిల్లీ సల్తనత్ లో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సైన్యాధిపతి అనేవాడు ఉన్నాడు అనమాట. సర్వ సైన్యాధ్యక్షుడు అనేవాడు ఉన్నాడు. సర్వ సైన్యాధ్యక్షుడు సుల్తానే సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉంటాడు అనమాట. ఓకేనా. కానీ యుద్ధ సమయాల్లో కొన్ని సందర్భాల్లో సైన్యాధిపతులుగా కూడా కొంతమంది నియమించుకోవడం జరిగింది. ఎగ్జాంపుల్ అల్లావుద్దీన్ ఖిల్జీ తీసుకుందాం. అల్లావుద్దీన్ ఖిల్జీ తన సైన్యానికి సైన్యాధిపతిగా తను చేసేటువంటి యుద్ధ సమయాల్లో మాలిక్ కాఫర్ను నియమించుకోవడం జరిగింది. ఆ విధంగా దక్షిణ భారతదేశ దండయాత్రలకు సో అతనికి సైన్యాధిపతిగా మనకు మాలిక్ కాఫర్ ఉన్నాడని చెప్పుకోవడం జరిగింది అనమాట. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సైన్యాధిపతులుగా సో వీళ్ళని ఉపయోగించుకోవడం జరిగింది కానీ సో అన్ని సందర్భాల్లో సైన్యాధిపతిగా ప్రధానంగా ఎవరు కనిపిస్తారంటే సుల్తానే కనిపిస్తాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో మరి వీళ్ళు ఏం చేస్తారంటే సో ఇక్కడ సర్వ సైన్యాధిపతి సుల్తాన్ అయితే సుల్తాన్ సర్వ సైన్యాధిపతి అయినటువంటి సుల్తాన్ తర్వాతనే సైన్య
సైన్యానికి అధిపతిగా ఇతను ఉంటాడు. ఓకేనా, మరి ఈయన ఏం పని చేస్తాడంటే సో సైనికులను నియమించుకుంటాడు, వాళ్ళకి జీతాలను పే చేస్తాడు, అంతేకాకుండా ఆయుధ సామాగ్రిని సప్లై చేస్తాడు, సైన్యాన్ని రాజు సుల్తాన్ కు సప్లై చేస్తాడు, సైనికులపై పరిపాలన చూస్తాడు. ఓకేనా, సో అంతేకాకుండా సో ఇలాంటి కార్యకలాపాలు చూసేటువంటి వాడిని ఏమని పిలుస్తామంటే అరిజ్ మమాలిక్ అనేటువంటి పేరుతో పిలుస్తాము అనమాట. ఓకేనా, సో అరిజ్ ఈ మమాలిక్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. సో ఇంకొక విషయం ఏంటంటే సో ఈ యొక్క అరిజ్ మమాలిక్ కోటలను కూడా నిర్మిస్తాడు అనమాట. కోటల నిర్మాణం చేపడతాడు, కోటలను సంరక్షిస్తాడు, కోటల సంరక్షణ చూస్తాడు. ఓకేనా, కోటల సంరక్షణ చూసే అధికారాన్ని కలిగి ఉంటాడు, కోటలను నిర్మించేటువంటి అధికారాన్ని కలిగి ఉంటాడు, సైనిక పరిపాలన చూసే అధికారాన్ని కలిగి ఉంటాడు, సైన్యాన్ని సరఫరా చేస్తాడు సుల్తాన్కి, సో ఆయుధ సామాగ్రిని సప్లై చేస్తాడు, సైనికులకు జీతాలు ఇస్తాడు, సైనికులను రిక్రూట్ చేసుకుంటాడు అనమాట. ఓకేనా, సో ఇలా ఈయన విధులను కలిగి ఉంటాడు కానీ సర్వ సైన్యాధిపతిగా ఉన్నాడు. కానీ సుల్తాన్ తలుచుకుంటే యుద్ధ సమయాల్లో తాత్కాలికంగా సైన్యాధిపతులుగా సో వీళ్ళను ఉపయోగించవచ్చు అని చెప్పేసి మనకు చెప్పవచ్చు. అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉందంటే అల్లావుద్దీన్ ఖిల్జీ తన దక్షిణ భారతదేశ దండయాత్రలు చేసేటప్పుడు తనకు హిజ్రాగా దొరికినటువంటి మాలిక్ కాపర్ను సైన్యాధిపతిగా నియమించుకున్నాడు. ఆయన కూడా తన దక్షిణ భారతదేశ దండయాత్రలో అనేక కీలక పాత్రలు నిర్వహించినట్లుగా మనకు తెలుస్తా ఉంది అనమాట. ఓకేనా, ఇది అరిజ్ మమాలిక్ అనేటువంటి సో ఉద్యోగం గురించి మనకు ఉన్నటువంటి అంశం అనమాట. ఓకేనా, నెక్స్ట్ తర్వాత సదర్ ఉస్ సుదూర్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ సదర్ ఉస్ సుదూర్. సదర్ ఉస్ సుదూర్. సదర్ ఉస్ సుదూర్. సో సదర్ ఉస్ సుదూర్ అనేటువంటి వ్యక్తి సో ఏం పని చేస్తాడంటే యాక్చువల్ గా మత వ్యవహారాల మంత్రిగా చెప్తాం అన్నమాట. ఇతన్ని ఏమని చెప్తాం? మత వ్యవహారాల మంత్రిగా చెప్తాం. ఇతన్ని మత వ్యవహారాల మంత్రిగా పేర్కొంటాము. గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి మత వ్యవహారాల మంత్రిగా ఇతన్ని పేర్కొంటాము. సో ఇతడు ఏం చేస్తాడంటే ఎవరైతే ఓకేనా సో మనకి పండితులు నెక్స్ట్ తర్వాత సంతులు అంటే సన్యాసులు, నెక్స్ట్ తర్వాత సంతులు, పండితులు, వికలాంగులు, నెక్స్ట్ అనాథలు వీళ్ళకు ఏం చేస్తాడంటే ఈ ఉద్యోగి సో వీళ్ళందరికి కూడా సహాయం చేస్తాడనమాట. ఓకేనా, పండితులు, సంతులు, సో వికలాంగులకు భత్యాలను చెల్లిస్తాడు. ఏ రూపంలో సహాయం చేస్తూ భత్యాలను చెల్లిస్తాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే మత వ్యవహారాల మంత్రిగా సో ఇతన్ని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, మసీదులు, పట్టణాలు, ముద్రశాలల నిర్వహణకు. ఓకేనా, ఇంకోటి ఏంటంటే సో మసీదులు నెక్స్ట్ తర్వాత పట్టణాలు ముద్రశాలల నిర్వహణకి. ఓకేనా, ముద్రశాలల నిర్వహణకి. ఓకేనా, దేనికోసం? నిర్వహణకి. ఓకేనా, సో నిర్వహణకి కావలసినటువంటి సహాయాన్ని. ఓకేనా, సో ఏ రూపంలో అంటే ధన రూపంలో గాని నెక్స్ట్ తర్వాత వచ్చేసి భూ రూపంలో గాని, ధన రూపంలో గాని, భూమి రూపంలో గాని సో ఇచ్చేటువంటి సహాయం చేసేటువంటి వ్యక్తి ఎవరంటే సో మనకు ఓకేనా సదర్ ఉస్ సుదూర్ అంటాం. ఓకేనా, మసీదులు, సో పట్టణాల నిర్వహణ కోసము, నెక్స్ట్ ముద్రశాలల నిర్వహణ కోసం, అదే నాణ్యాలను ముద్రించే ముద్రశాలల నిర్వహణ కోసం, పట్టణాలను నిర్వహించడానికి, మసీదుల మెయింటెనెన్స్ కోసం కావలసిన సహాయాన్ని ధన రూపంలో గాని భూమి రూపంలో గాని చేసేటువంటి అధికారాన్ని కలిగినటువంటి వ్యక్తి. సో పండితులకు, ఓకేనా, హిందూ మతంలో ఉన్నటువంటి పండితులకి, సంతులకి అంటే సూఫీ సన్యాసులు ఉంటారు కదా వాళ్ళకి, నెక్స్ట్ తర్వాత వికలాంగులకి, అనాథలకి భత్యాలను చెల్లించేటువంటి అధికారం కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే సదర్ ఉస్
సుదూర్ అనమాట. ఇతన్నే మనం మత వ్యవహారాల మంత్రిగా చెప్పడం జరుగుతుంది. సో మత వ్యవహారాల మంత్రిగా ఇతన్ని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో మత వ్యవహారాల మంత్రిగా సో ఇతన్ని చెప్తాము అనమాట. ఓకేనా. సో అంతేకాకుండా ఈయన ఇంకొక పని కూడా చేస్తాడు అనమాట. ఒకటి ఏంటంటే సో ధనికులైనటువంటి ముస్లిములు ఓకేనా. సో ధనికులైనటువంటి ముస్లిముల నుంచి ఓకేనా సో జకాత్ అనేటువంటి పన్నును స్వీకరించి ఓకేనా పేద ముస్లింలకు ఓకేనా పంచుతాడు అనమాట. ఓకేనా. సో జకాత్ అనేటువంటి ధనికులైనటువంటి ముస్లింల నుండి సో జకాత్ అనే పన్నును సేకరించి ఖజానాలో భద్రపరిచి ఓకేనా ఏం చేస్తాడు పేద ముస్లింలకు పంచుతాడు అనమాట. ఓకేనా. సో ఇలాంటి విధులను కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే సో ఈ విధంగా ఇతన్ని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ప్రజల నుంచి వచ్చేటువంటి విన్నపాలను ఓకేనా సో విన్నపాలను అభ్యర్థనలను స్వీకరించి ఓకేనా సమస్యలను పరిష్కరించేటువంటి అధికారం కలిగినటువంటి వ్యక్తి కూడా ఇతడని చెప్పొచ్చు అనమాట. ప్రజల నుంచి సమస్యలు వచ్చినప్పుడు ఓకేనా విన్నపాలు ఏదైనా ఫిర్యాదులు చేశారనుకోండి ప్రజలు, సో ఏది మతపరమైనటువంటి ఫిర్యాదులు కానీ నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఏదైనా విన్నపాలు చేసినా కానీ వాటిని బాగా విని వాటి యొక్క సమస్యకు పరిష్కారం చూపేటువంటి అధికారం కలిగిన వాడు ఎవరంటే సదర్ ఉస్సుదూర్ అనమాట. ఓకేనా. సదర్ ఉస్సుదూర్ మళ్ళీ ఒకసారి చూడండి. సదర్ ఉస్సుదూర్ అని వచ్చేసి యాక్చువల్ గా ఇతను మత వ్యవహారాల మంత్రిగా చెప్తాము. ఇతను యాక్చువల్ గా పండితులకి హిందూ మతానికి సంబంధించినటువంటి పండితులు కావచ్చు, ఇస్లాం మతానికి సంబంధించిన ఉలేమాలు కావచ్చు, సో నెక్స్ట్ తర్వాత సూఫీ మతానికి సంబంధించిన సంతులు కావచ్చు. సో సంతులే మనం సూఫీలను కూడా పిలుస్తాం. నెక్స్ట్ తర్వాత వికలాంగులకి అనాథులకు ఇలాంటి వారికి సహాయం ఒక భత్యాల రూపంలో సహాయం అంటే కొంత ఆర్థిక సాయాన్ని చేస్తాడు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మసీదుల నిర్వహణ కోసం, పట్టణాల నిర్వహణ కోసం, ముద్రశాల నిర్వహణ కోసం కావాల్సిన సహాయాన్ని ధన రూపంలో గాని భూమి రూపంలో గాని చేసేటువంటి అధికారాలు కలిగి ఉంటాడు. ధనికులైనటువంటి ముస్లింల నుంచి జకాత్ అనేటువంటి పన్నును వసూలు చేసి ఖజానాకు నింపి ఆ ఖజానా ఉన్నటువంటి ధనాన్ని వెచ్చించి పేద ముస్లింల కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత ప్రజల నుంచి వచ్చేటువంటి విన్నపాలను ఫిర్యాదులను సో విని వారి యొక్క సమస్యలను పరిష్కరించేటువంటి అధికారం కలిగినటువంటి వాడు ఎవరంటే సదర్ ఉస్ సుదూర్ అనమాట. సదర్ సో ఉస్ సుదూర్ అనేటువంటి పేరుతో చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత దబీర్ ఈ మమాలిక్ నెక్స్ట్ అధికారం వచ్చేసి సో దబీర్ ఈ మమాలిక్ అనేది చూద్దాం. ఓకేనా. ఎన్నోవ అధికారేనా 3 నెక్స్ట్ 4 5 దబీర్ ఈ మమాలక్ అన్నమాట. నెక్స్ట్ 6 బరీద్ ఈ మమాలక్ అన్నమాట. సో పేరు ఒకే దగ్గర సంబంధం చూస్తుంది. ఇక్కడ దబీర్ అంటున్నాం, ఇక్కడేమో బరీద్ అంటున్నాం అనమాట. ఓకేనా. దబీర్ సో బరీద్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ దబీర్ ఈ ఖాస్ ఇతనికి మరొక పేరు ఏంటంటే ఇతన్ని మనము ఇంకొక పేరుతో దబీర్ ఈ ఖాస్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. దబీర్ ఈ ఖాస్ అనేటువంటి పేరుతో కూడా సో పిలుస్తాము. ఓకేనా. నెక్స్ట్ తర్వాత అమీర్ ఈ మున్సి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం అనమాట. ఇతన్ని అమీర్ ఈ మున్షి అమీర్ మున్షి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం అనమాట. అమీర్ మున్షి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం అనమాట. సో చూడండి ఇక్కడ దబీర్ ఈ మమాలిక్ ఇతడు దబీర్ ఈ ఖాస్ అని పిలవచ్చు, అమీర్ మున్షి అని పిలవచ్చు. సో మరి దబీర్ ఈ మమాలిక్ అనేటువంటి వ్యక్తి ఏ శాఖకు అధిపతి అంటే దివానీ ఈ ఇన్షా అనే శాఖ, ఇది ఒక శాఖ అన్నమాట. సో ఈ శాఖపై అధిపతిని ఏమని పిలుస్తామంటే దబీర్ ఈ మమాలిక్ అంటాం. ఓకేనా. దబీర్ ఈ మమాలిక్ ఏ శాఖపై అధిపతి దివానీ ఇన్షా. అసలు ఏంటి దివానీ ఇన్షా అంటే ఇది ఒక సమాచార ముద్రిత విభాగం. ఇది ఒక సమాచార ముద్రిత విభాగమే ఓకేనా దివానీ ఇన్షా.
గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ సమాచార టెలికమ్యూనికేషన్ అంటాం అనమాట. సో సమాచార శాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అను. దివానీ ఈ ఇన్షా అంటాం. ఇన్షా ఈ శాఖ మీద అధిపతిని ఏమని పిలుస్తామంటే సో దబీర్ ఈ మమాలిక్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఓకేనా. సో ఈయన ఏం పని చేస్తాడు, ఈయన ఏం పని చేస్తాడంటే ప్రభుత్వ పత్రాలను భద్రపరచడం ఈయన చేసే పని. ఓకేనా. ఫస్ట్ ఏంటండి, ప్రభుత్వ పత్రాలను భద్రపరచడము అన్నమాట. భద్రపరచడం అంటే సో ప్రభుత్వం అంటే రాజు సుల్తాన్ విడుదల చేసినటువంటి జీవోలు ఉంటాయి కదా, సో ఆజ్ఞలను, సో వాటిని ఏం చేస్తారంటే లిఖిత రూపంలోకి తీసుకొచ్చి వాటిని భద్రపరచడం అనమాట. సో ఆ పని చేయడం. ఓకేనా. సో అంతేకాకుండా ప్రభుత్వం తరపున ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం. ఓకేనా. ప్రత్యుత్తరాలు జరపడం. సో ఇలాంటి విధిని కలిగి ఉంటాడు అనమాట. ఓకేనా. ప్రభుత్వం తరపున ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడము. సో ప్రభుత్వ ఆ పత్రాలను భద్రపరచడం. నెక్స్ట్ తర్వాత సుల్తాన్ యొక్క ఫర్మానాలను. ఓకేనా. ఫర్మానాలను ఓకేనా తయారు చేయడం. సో సుల్తాన్ యొక్క ఫర్మానాలను అంటే జీవులను తయారు చేయడం. సో ఇలాంటి విధులను కలిగినటువంటి వ్యక్తి దబీరీ మమాలిక్ అను. సో దబీరీ మమాలిక్ ని ఏ పేరుతో పిలుస్తాం మనం? దబీరీ కాస్ అని పిలవచ్చు, అమీరీ మున్షి అని పిలవచ్చు. సో ఇతను ఏ శాఖపై అధిపతి అంటే దివానీ ఇన్షా అనేటువంటి శాఖపై అధిపతి. సో ఈ శాఖని మనం సమాచార ముద్రిత విభాగంగా చెప్తాం. సో ఈ యొక్క దబీరీ మమాలిక్ అనేటువంటి వ్యక్తి ప్రభుత్వ పత్రాలను భద్రపరిచే విధిని కలిగి ఉండడమే కాకుండా ప్రభుత్వం తరపున ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేటువంటి విధిని కలిగి ఉంటాడు. సుల్తాన్ యొక్క ఫర్మానాలను తయారు చేసేటువంటి అధికారాన్ని కలిగిన వాడు కూడా ఎవరంటే దబీరీ మమాలిక్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఇతన్ని ఏమనిపిస్తామంటే సుల్తాన్కు అత్యంత విశ్వాస పాత్రుడు. ఓకేనా. సో సుల్తాన్కు అత్యంత విశ్వాస పాత్రుడైనటువంటి వ్యక్తి. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత ఇతన్ని ఏమనిపిస్తామంటే సమాచార గూఢాచారి నెక్స్ట్ తర్వాత సో గూఢాచార విభాగానికి అధిపతి. విభాగంపై అధిపతిగా ఇతన్ని చెప్పవచ్చు అన్నమాట. సమాచార గూఢాచార విభాగంపై అధిపతిని ఏమనిపిస్తామంటే బరీదీ మమాలిక్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇది మనకు బరీదీ మమాలిక్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సుల్తాన్కి అత్యంత విశ్వాస పాత్రుడైనటువంటి ఉద్యోగి ఎవరంటే బరీదీ మమాలిక్. ఇతన్ని మనం సమాచార గూఢాచార విభాగానికి అధిపతిగా చెప్తాము. ఇది సమాచార ముద్రిత విభాగానికి అధిపతి. సో ఎవరు? దబీరీ మమాలిక్. సమాచార గూఢాచార విభాగానికి అధిపతి ఎవరంటే బరీదీ మమాలిక్. సుల్తాన్కి అత్యంత విశ్వాస పాత్రుడైనటువంటి ఉద్యోగి. ఓకేనా. సో దబీరీ కాస్ అని పిలుస్తాము, అమీరీ మున్షి అని పిలుస్తాము. సో ఇతన్నే దబీరీ మమాలిక్ అంటారు. ఇతడు దివానీ ఇన్షా అనేటువంటి సమాచార ముద్రిత విభాగానికి అధిపతిగా చెప్తాము. ఇతడు సుల్తాన్ జారీ చేసినటువంటి ఫర్మానాలను తయారు చేస్తాడు. సో తయారు చేసినటువంటి ప్రభుత్వ పత్రాలను భద్రపరుస్తాడు. ప్రభుత్వం తరపున ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతాడు అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత సుల్తాన్కి అత్యంత విశ్వాస పాత్రుడు, సమాచార గూఢాచార విభాగానికి అధిపతిగా ఇతన్ని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది 6 ఉద్యోగులుగా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత 7వ ఉద్యోగం గురించి చూద్దాం. 7వ ఉద్యోగ పేరేం పేరంటే అరే కదా అంతే. నెక్స్ట్ 7వ ఉద్యోగ పేరు ముఖ్య కాజీ అనమాట. ముఖ్య కాజీ అన్నమాట. ముఖ్య కాజీ అనిపిస్తాం. ఇతనికి మరొక పేరు కాజ్ ఉల్ ఖజుత్ అన్నమాట. ఇతని మరొక పేరు ఏంటంటే కాజీ ఉల్ ఖజుత్ అన్నమాట. కాజీ ఉల్ ఖజుత్ అనే పేరుతో పిలుస్తాం అనమాట. కాజీ ఉల్ ఖజుత్ అని పిలుస్తాం. కాజీ ఉల్ ఖజుత్ అన్న ముఖ్య కాజీ అన్న ఒకటే అండి. ఓకేనా. కాజీ ఉల్ ఖజుత్ అన్న ముఖ్య కాజీ అన్న ఒకటే. వాస్తవంగా ఈయన ఓకేనా సుల్తాన్ తర్వాత ఇప్పుడు యాక్చువల్ గా అత్యున్నతమైన న్యాయాధికారి ఎవరు అంటే అత్యున్నత న్యాయాధికారి అంటే ఇప్పుడు ఆన్సర్ ఏం పెట్టుకోవాలంటే మనము సుల్తాన్ అనే చెప్పుకోవాలి. గుర్తుపెట్టుకోండి. అత్యున్నత న్యాయాధికారి అంటే సుల్తానే. మరి సుల్తాన్ తర్వాత అత్యున్నత న్యాయాధికారి ఈయన. అత్యున్నత న్యాయాధికారి ఎవరంటే సుల్తానే. మరి సుల్తాన్ తరువాత ఓకేనా సుల్తాన్ తరువాత
అత్యున్నత న్యాయాధికారి ఎవరు? అత్యున్నత న్యాయాధికారి ఎవరు అంటే అప్పుడు ఆన్సర్ ఏమని చెప్పుకోవాలి? ముఖ్య కాజీ అనమాట. ముఖ్య కాజీ అనమాట. ఇతను ఏమనిపిస్తాం? కాజీ ఉల్ కజుత్ అనిపిస్తాం అనమాట. కజుత్, కాజీ ఉల్ కజిత్ లేదా ముఖ్య కాజీ అత్యున్నతమైనటువంటి న్యాయాధికారిగా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ మెయిన్ వీళ్ళకి సంబంధించిన న్యాయ పరిపాలన తీసుకున్నట్లయితే ఇతను దేన్ని అనుసరించి న్యాయ పరిపాలన అందిస్తాడంటే ఇతను సో ఈ యొక్క ముఖ్య కాజీ షరియత్ అనేది వీళ్ళకు ఒక న్యాయ చట్టంగా దీన్ని చెప్పవచ్చు అనమాట. షరియత్ అనేది సో వీళ్ళకి సంబంధించినటువంటి సో ఒక పౌర న్యాయాన్ని షరియత్ను అనుసరించి పౌరులకు న్యాయం అందించబడుతుంది, పౌర న్యాయం చేయబడుతుంది అని. సో పౌరులకు చూడండి ఇక్కడ పేర్లో ఉంది, పౌరులకు న్యాయం దేన్ని అనుసరించి అందిస్తారు వీళ్ళు అంటే సో ఇక షరియత్ అనేటువంటి చట్టాన్ని అనుసరించి పౌరులకు న్యాయం అందించడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో అంతేకాకుండా ఈ ముఖ్య కాజీ ఏం చేస్తాడంటే సో మొత్తం రాజ్యంలో అత్యున్నతమైనటువంటి న్యాయాధికారి ఎవరంటే సుల్తాన్ పక్కన పెడితే రెండవ స్థానం ఈయనదే కదా. సో ఈయన ఏం పని చేస్తాడంటే రాజ్యంలో ఓకేనా సో అనేక ప్రాంతాలలో ఓకేనా ఎవరిని నియమిస్తాడు? కాజీలను నియమిస్తాడు. ఓకేనా? అనేక ప్రాంతాల్లో కాజీలను నియమిస్తాడు. సో కాజీలు అంటే న్యాయమూర్తులు అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో అనేక ప్రాంతాల్లో కాజీలు అనేటువంటి న్యాయమూర్తులను నియమించేటువంటి అధికారం కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే ముఖ్య కాజీ అనేటువంటి పేరుతో పిలుస్తాం అనమాట. ఓకేనా? సో మరి ఇది ముస్లింలకు సంబంధించి. హిందువులు తీసుకున్నట్లయితే హిందువులు ఓకేనా హిందువులకి ఎలా చేస్తారంటే పంచాయతీలను నిర్వహించి ఈ పంచాయతీల ద్వారా న్యాయ పరిపాలన అందించడం జరిగేది అనమాట. ఓకేనా? సో హిందువులకు మాత్రం పంచాయతీల ద్వారా న్యాయ పరిపాలన అందించేటువంటి వారు. ఓకేనా? అదే ముస్లింలకు అయితే షరియత్ అనేటువంటి సో ఇస్లాం మత చట్టాన్ని అనుసరించి పౌరులకు న్యాయం అందించేవారు. పర్టికులర్ గా హిందువులకైతే పంచాయతీలను ఏర్పాటు చేసి న్యాయ పరిపాలన నిర్వహించేటువంటి వారు. అత్యున్నత న్యాయాధికారిగా సుల్తాన్ చెప్పుకోవచ్చు. సుల్తాన్ తర్వాత అత్యున్నత న్యాయాధికారిగా ముఖ్య కాజీ లేదా కాజీ ఉల్ కజుత్ అనేటువంటి వ్యక్తిని చెప్తాం. సో ఇతడు సో ఇక అనేక ప్రాంతాలలో ఓకేనా క్షేత్రస్థాయిలో కాజీలు అనేటువంటి సో న్యాయాధికారులను నియమించేటువంటి వాడు. ఓకేనా? సో ఇది మనకి కాజీ ఉల్ కజుత్ అనేటువంటి సో వ్యక్తి గురించి మనం చెప్పుకున్నటువంటి అంశం అనమాట. ఓకేనా? సో ఇది నెక్స్ట్ తర్వాత వచ్చేసి సో మనకు సో వకీల్-ఈ-దార్ ఇతని గురించి మాట్లాడడం. 8వ ఉద్యోగం వకీల్-ఈ-దార్. వకీల్-ఈ-దార్ ఓకేనా? సో వకీల్-ఈ-దార్ గురించి మాట్లాడదాం. వకీల్-ఈ-దార్ వచ్చేసి యాక్చువల్ గా ఈయన ఏం పని చేస్తాడంటే రాజభవనాలను ఓకేనా ఇతడు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఇది రాజభవనం అనుకుందాం. రాజభవనాలను పరిరక్షిస్తాడు అనమాట. రాజభవనాల పరిరక్షణ ఓకేనా. నెక్స్ట్ తర్వాత రాజు అంతరంగిక పరిచారికల రాజు యొక్క అంతరంగిక పరిచారికల బాగోగులు చూస్తాడు అనమాట. బాగోగులు చూస్తాడు. ఓకేనా? చూడండి ఇక్కడ రాజభవనాలను పరిరక్షించడం, రాజు యొక్క అంతరంగిక పరిచారికల బాగోగులు చూసేటువంటి అధికారి ఎవరంటే వకీల్-ఈ-దార్ అనమాట. వకీల్-ఈ-దార్ అనేటువంటి పేరుతో పిలుస్తాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ అమీర్-ఈ-అజిద్ అనమాట. 9వ అధికారి ఎవరంటే అమీర్-ఈ-హజిద్ అనమాట. సో అమీర్-ఈ-హజిద్ ఓకేనా. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంటే రాజ మర్యాదలను ఓకేనా సో ఇక్కడ సభా మర్యాదలను కాపాడుతాడు. ఇప్పుడు రాజు ఉన్నాడు, రాయల్ ప్యాలెస్ ఇది. సో ఈ రాయల్ ప్యాలెస్ లో రాజు ఉంటాడు ఓకేనా. సో రాజు సభలో ఉంటాడు కదా, సభకు అధిపతిగా ఉంటాడు కదా. సో ఈ సభా మర్యాదలను కాపాడుతాడు. సభా మర్యాదలను కాపాడేటువంటి అధికారి ఎవరంటే సో మనకి ఇతనే ఓకేనా. ఎవరు? అమీర్-ఈ-హజిద్ ఓకేనా. సో రాయల్ ప్యాలెస్ అంటాం దీన్ని ఓకేనా. సో చూడండి రాజసభ అంటే రాజు యొక్క సభా మర్యాదలను కాపాడే
అధికారి. ఓకేనా? అంతేకాకుండా సో రాజును కలవడానికి వచ్చినటువంటి సందర్శకులను పరిశీలిస్తాడు అనమాట. సందర్శకులను. ఓకేనా? సో రాజును కలవడానికి వస్తారు కదా సందర్శకులు, సాధారణ ప్రజలు, వాళ్ళను పరిశీలిస్తూ ఉంటాడు అనమాట. పరిశీలించే అధికారి విధులను కలిగి ఉన్నటువంటి వ్యక్తిని ఏమనిపిస్తామంటే అమీరీ హజీద్ అనిపిస్తాం. అమీరీ హజీద్. సో రాజు యొక్క సభా మర్యాదలను కాపాడేటువంటి అధికారి. అంతేకాకుండా రాజును సందర్శించడానికి వచ్చినటువంటి సందర్శకులను పరిశీలించేటువంటి అధికారి. నెక్స్ట్ తర్వాత రాజు యొక్క అంతరంగిక పరిచారికల బాగోగులను చూసేటువంటి అధికారం. నెక్స్ట్ తర్వాత రాజభవనాలను పరిరక్షించేటువంటి అధికారం కలిగిన వాడు వకీలీదార్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. నెక్స్ట్ తర్వాత అమీర్ ఈ షికార్ అన్నమాట. ఓకేనా? అమీర్ 10వ అధికారి. అమీర్ ఈ షికార్ అనమాట. అమీర్ ఈ షికార్ ఏం చేస్తాడంటే సో ఇక్కడ రాజ్యంలో ఓకేనా సో సుల్తాన్కి నెక్స్ట్ తర్వాత మిగిలిన ముఖ్య అధికారులకి ఏం చేస్తాడంటే వేటకు ఎలా వెళ్ళాలో నేర్పిస్తాడు అనమాట. వేటకు వెళ్ళడాన్ని నేర్పిస్తాడు అనమాట. ఓకేనా? నేర్పిస్తాడు. సో వేట గురించి చెప్తాడు అనమాట. అంటే హంటింగ్ ఎలా చేయాలో చెప్తాడు అనమాట. సో హంటింగ్ చేసేటువంటి విధానాన్ని గురించి చెప్పేటువంటి అధికారి ఎవరంటే సుల్తాన్. చూడండి, సుల్తాన్కు ముఖ్యమైన అధికారులకు వేటకు ఎలా వెళ్ళడాన్నో నేర్పించేటువంటి అధికారిని ఏమనిపిస్తాం అంటే అమీరీ షికార్ అనేటువంటి పేరుతో పిలుస్తాం అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత 11వ అధికారి అమీర్ ఈ మజ్లిస్ అన్నమాట. అమీర్ ఈ మజ్లిస్ అనేటువంటి వ్యక్తి ఏం పని చేస్తాడంటే సో యాక్చువల్ గా ఈయన పండగలు వేడుకలు నిర్వహణ చూస్తాడు అనమాట. ఓకేనా? సో పండగలను నిర్వహిస్తాడు. ఓకేనా? సో వేడుకలను నిర్వహిస్తాడు అన్నమాట. సో పండుగలో వేడుకలను నిర్వహించేటువంటి అధికారిని ఏమనిపిస్తామంటే సో అమీరీ మజ్లిస్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. సో అమీరీ మజ్లిస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి 12వ అధికారి చూద్దాం. సో 12వ అధికారిని ఏమనిపిస్తామంటే సార్ ఈ జందర్ అంటాం. సో ఈ సార్ ఈ జందర్ ఏం చేస్తాడంటే ఓకేనా రాజు యొక్క అంతరంగిక రక్షకుడు. ఓకేనా? రాజు యొక్క సుల్తానుకు ముఖ్యమైనటువంటి విశ్వాస పాత్రుడు అని చెప్పచ్చు అనమాట. విశ్వాస పాత్రుడు. అంతేకాకుండా అంతరంగిక రక్షకుడు అనమాట. అంతరంగిక రక్షకుడుగా ఇతన్ని మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఎవరు? సారీ జందర్. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి లాస్ట్ 13. సో 13వ అధికారి ఎవరంటే బార్బక్ అన్నమాట. సో బార్బక్ అంటే ఎవరు? సో ఇతన్ని చూద్దాం. ఓకేనా? బార్బక్ అంటే సో ఇక్కడ ఇది రాజభవనం అన్నమాట. రాజసభలో సో రాజ్యసభలో ఏం చేస్తారంటే ప్రముఖుల యొక్క స్థాయిని హోదాలను బట్టి వారి యొక్క స్థాయిని నిర్ధారిస్తాడు అనమాట. వారి స్థాయిని నిర్ణయిస్తాడు అనమాట. ఓకేనా? సో ప్రముఖుల యొక్క స్థాయి, వాళ్ళ యొక్క ప్రముఖులు చూడండి, రాజు యొక్క సభలో ప్రముఖులు ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థాయిని హోదాలను బట్టి వారి యొక్క స్థాయిని నిర్ణయిస్తాడు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత సభా మర్యాదలను కాపాడుతాడు అనమాట. సభా మర్యాదలను కాపాడేటువంటి వ్యక్తి. ఓకేనా? సో నియంత్రించడం ఇతనే సభా మర్యాదలను కాపాడుతూ సభ యొక్క కార్యకలాపాలను నియంత్రించేటువంటి విధులను కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే బార్బక్ అనేటువంటి పేరుతో పిలుస్తాము అనమాట. ఓకేనా? బార్బక్ అనేటువంటి పేరుతో సో పిలుస్తాము అనమాట. ఇది సో ముఖ్యమైనటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం అనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ బార్బక్. సో చూడండి, బార్బక్ అనేటువంటి అధికారి ఏం చేస్తాడు? రాజభవనం ఇది ఒక రాయల్ ప్యాలెస్. ఇందులో అయినా మీటింగ్ పెడతాడు కదా. సో పెట్టినప్పుడు ఆ మీటింగ్ లో కూర్చునేటువంటి ఉద్యోగుల్లో వాళ్ళ యొక్క స్థాయిని హోదాలను బట్టి వారి యొక్క రేంజ్ ఏంది, వాళ్ళ యొక్క స్థాయిని అనేది నిర్ధారించబడుతుంది అనమాట.
ఓకేనా, వాళ్ళ యొక్క హోదాలను బట్టి హోదాలను బట్టి ఓకేనా, సో వాళ్ళ యొక్క వారి స్థానాన్ని నిర్ధారించబడుతుంది. చూడండి, వారి యొక్క స్థాయిని హోదాలను బట్టి వారి యొక్క స్థానం నిర్ధారించబడుతుంది. వాళ్ళకు రాజ్యంలో వాళ్ళ యొక్క స్థానం ఏంటి అనేది ఎలా నిర్ధారించబడుతుంది అంటే వాళ్ళ యొక్క స్థాయిని హోదాలను బట్టి వారి యొక్క స్థానం నిర్ణయించేటువంటి అధికారినా, సో సభా మర్యాదలను సభను నియంత్రించేటువంటి అధికారాలని కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే బార్బక్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సారీ జందర్ అంటే సల్తానుకు అత్యంత విశ్వాసపాత్రుడు. ఇతడు ఒక అంతరంగిక రక్షకుడుగా, ఇతను రాజుకు అంతరంగిక రక్షకుడుగా వ్యవహరిస్తాడు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి అమీరీ షికార్ అంటే అమీరీ మజ్లిస్ అంటే పండగలను, రాజ్యంలో పండగలను వేడుకలను నిర్వహించేటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అమీరీ మజ్లిస్. ఏదైనా సరే ఇప్పుడు రాజ్యంలో ఏదైనా ఒక ఫెస్టివల్ వచ్చింది, ఆ ఫెస్టివల్ ను రాజు యొక్క ఆధీనంలో నిర్వహించాలంటే ఆ బాధ్యతలన్నీ ఎవరు చూస్తారంటే అమీరీ మజ్లిస్ చూస్తాడు అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ సుల్తానుకు ముఖ్య అధికారులకు వేట గురించి, హంటింగ్ గురించి నేర్పించేటువంటి అధికారి ఎవరంటే అమీరీ షికార్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ తర్వాత చూడండి, రాజసభ మర్యాదలను కాపాడుతాడు. ఇంతకుముందు ఇంకొక ఆయన కూడా చెప్పాం కదా మనం. సో ఇక్కడ కూడా అమీరీ అజిద్ కూడా రాజ్యసభ యొక్క మర్యాదలను కాపాడుతూ సందర్శకులను పరిశీలిస్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ తర్వాత రాజభవనాలను పరిరక్షిస్తూ అంతరంగిక పరిచారికుల బాగోగులను చూసేటువంటి అధికారి ఎవరంటే సో ఇక్కడ వకీలీదార్. ముఖ్య కాజ్ అంటే అత్యున్నత న్యాయాధికారి సుల్తానే గాని సుల్తాన్ తర్వాత అత్యున్నత న్యాయాధికారిగా ఉంటూ రాజ్యంలో అనేక ప్రాంతాలకు ఖాజీలను నియమిస్తాడు. షరియత్ ప్రకారం పౌరులకు న్యాయం అందిస్తాడు. అదే హిందువులకైతే పంచాయతీలు నిర్వహించి న్యాయం అందిస్తాడు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి సో బరీదీ మమాలిక్ అంటే సుల్తాన్కు అత్యంత విశ్వాసపాత్రుడుగా ఉంటూ సమాచార గూఢాచార విభాగానికి అధిపతిగా ఉంటాడు. ఇతన్ని మనం దబీరీ కాస్ అని, అమీరీ మున్షి అని పిలుస్తాము. ఇతన్ని మనం దబీరీ మమాలిక్ అంటాం. సో ఈ ముగ్గురు కూడా మూడు పేర్లు ఒకటే. ఈయన ఏ శాఖకు అధిపతిగా ఉంటాడంటే దివానీ ఇన్షా. సో దివానీ ఇన్షా అంటే సమాచార ముద్రిత విభాగంగా చెప్తాము. సో ఇతను ఇక్కడ సుల్తాన్ జారీ చేసే ఫర్మానాలను తయారు చేస్తాడు. తయారు చేసినటువంటి వాటిని అదే ప్రభుత్వ పత్రాలను భద్రపరుస్తాడు. నెక్స్ట్ ప్రభుత్వం తరపున ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతాడు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి సో ఇక్కడ సదరు సుదురు వచ్చేసి సో ప్రజల నుంచి వచ్చేటువంటి విన్నపాలను ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిశీలించి సమస్యకు పరిష్కారాలు ఎత్తుకుతాడు. ధనికుల నుంచి జకాత్ అనే పన్నును వసూలు చేసి పేదలకు పంచుతాడు. ఓకేనా, నెక్స్ట్ ఖజానాకి తరలించి మళ్ళీ తర్వాత పేదలకు పంచుతాడు. సో ఆ మసీదులు, పట్టణాలు, మద్రసాల నిర్వహణకి సహాయం ధన రూపంలో గాని భూమి రూపంలో గాని చేస్తాడు. నెక్స్ట్ మత వ్యవహారాల మంత్రిగా వ్యవహరించబడతాడు. పండితులకి, సంతులకు, వికలాంగులకి, అనాథులకు భత్యాల రూపంలో సహాయం అందిస్తాడు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి అరిజీ మమాలిక్ అంటే ఈయన దివానీ అరిజ్ రక్షణ శాఖకు అధిపతిగా చెప్తాము. దీన్ని యాక్చువల్ గా ఈ శాఖను ప్రవేశపెట్టింది బాల్బను. సర్వసైన్యాధిపతిగా సుల్తానే ఉంటాడు గాని సో ఈయన సుల్తాన్ తర్వాత రెండవ స్థానంగా చెప్పొచ్చు సైన్యం పరంగా. సైన్యంలో సైనికులను నియమిస్తాడు, జీతాలను ఇస్తాడు, ఆయుధాలను సప్లై చేస్తాడు, సైన్యానికి సరఫరా చేస్తాడు, సుల్తాన్కి సైనిక పరిపాలన నిర్వహిస్తాడు, కోటలను నిర్మిస్తాడు, కోటల సంరక్షణ చేస్తాడు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి సో ఇక్కడ వజీర్కు అత్యంత సహాయకారిగా నాయబ్ వజీరు, ముస్రాఫీ మమాలిక్ అంటే మహా గణాంకాధికారి, మహా తనిఖీదారుడు ముస్రాఫీ మమాలిక్ అని చెప్తాం అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ దివానీ వజీరు ఆర్థిక శాఖ మంత్రిగా, ప్రధానమంత్రిగా, రాజ్యంలో పరిపాలనా యంత్రాంగానికి అధిపతిగా, అత్యంత సలహా ఇచ్చే వారిలో ప్రముఖమైన వ్యక్తిగా, సుల్తాన్కు రెండవ స్థానాన్ని కలిగినటువంటి వ్యక్తిగా చెప్పొచ్చు. నాయబ్ సుల్తాన్ ఉప ప్రధానమంత్రిగా, సుల్తాన్ బాలుడైనప్పుడు, అసమర్థుడైనప్పుడు ఇతన్ని నియమిస్తారు. సుల్తాన్కు అన్ని రకాల అధికారాలు ఉన్నట్లే ఇతనికి కూడా ఉంటాయి. అన్ని ప్రభుత్వ విభాగాలపై సుల్తాన్కి ఏ విధమైనటువంటి అధికారాలు ఉంటాయో ఈయనకు కూడా ఉంటాయి అని చెప్తాం అనమాట. ఓకేనా, సో ఇవి మనకు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సో ఇక అధికారులుగా మనం చెప్పవచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ తర్వాత వచ్చేసి న్యాయ పరిపాలన. ఈ కాలంలో ఇక్కడ సుల్తాన్ యొక్క దర్బార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సుల్తాన్ యొక్క దర్బార్ అనుకుందాం. ఓకేనా, సుల్తాన్ యొక్క దర్బారునే ఏ విధంగా భావిస్తారంటే అత్యున్నత న్యాయస్థానంగా భావిస్తారు అన్నమాట. అత్యున్నత
న్యాయస్థానంగా భావిస్తారు అన్నమాట. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అత్యున్నత న్యాయస్థానంగా దేన్ని భావించేవారంటే సుల్తాన్కు ఉన్నటువంటి దర్బారునే అత్యున్నత న్యాయస్థానంగా భావించేవారు అనమాట. ఓకేనా? సుల్తాన్కు ఉన్నటువంటి దర్బార్, అతని యొక్క రాజ దర్బారునే అత్యున్నత న్యాయస్థానంగా భావించేవాళ్ళు ఆ రోజు. ఓకేనా? సో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అత్యున్నత న్యాయాధికారి ఎవరని చెప్పుకున్నాము? అత్యున్నత న్యాయాధికారిగా ఎవరిని చెప్తామని చెప్పాము? సుల్తానే ఉంటాడు అని చెప్పాము. మరి సుల్తాన్ తర్వాత అత్యున్నత న్యాయాధికారి ఎవరు అన్నప్పుడు, అత్యున్నత న్యాయాధికారి అన్నప్పుడు మనం ఏం చెప్పుకోవాలి? ముఖ్య కాజీ చెప్పాలి అన్నమాట. ముఖ్య కాజీ అన్నమాట. సో ఇక్కడ పౌర న్యాయం దేని ద్వారా నిర్వహిస్తారంటే, సో అదే మనకి ముస్లింలకైతే ఓకేనా షరియత్ చట్టాన్ని అనుసరించి పౌరులకు న్యాయం అందించడం జరుగుతుంది. ఓకేనా? అదే హిందువులకైతే పంచాయతీలు నిర్వహించి పౌరులకు న్యాయం అందించడం జరుగుతుంది అనమాట. సో ఎక్కువగా వీళ్ళు పౌర న్యాయం ప్రకారం ఓకేనా వీళ్ళకు ప్రధాన శిక్షా స్మృతి ఏది అంటే ఏ శిక్షా స్మృతి వీళ్ళకు ప్రధానంగా దేన్ని శిక్షా స్మృతిగా భావిస్తారంటే, సో ఇక షరియత్ అనేటువంటి చట్టమే అనమాట. షరియత్ చట్టము అనమాట. షరియత్ చట్టమే వీళ్ళక శిక్షా స్మృతిగా చెప్పవచ్చు. షరియత్ ప్రకారము ఏమేమి శిక్షలు ఉండేటి అంటే, ఒకటి మరణ శిక్ష ఉండేది అనమాట. మరణ శిక్ష ఉండేది. నెక్స్ట్ శారీరక చిత్రవధలు ఉండేటి అనమాట. ఓకేనా? శారీరక చిత్రవధ అనమాట. ఓకేనా? నెక్స్ట్ తర్వాత మరణ శిక్ష ఉండేది. నెక్స్ట్ అంగచ్ఛేదన ఉండేది అనమాట. అంగచ్ఛేదన ఓకేనా అంటే అంగాలను, అదే చేతులను కాళ్ళను నరకడం, ఇలాంటి కార్యకలాపాలు. సో శారీరక చిత్రవధ అంటే ఏమీ లేదు. ఓకేనా? అదే దీన్ని ఎగ్జాంపుల్ మనకు దేన్ని తీసుకోవచ్చు అంటే, శరీరంలోకి మేకులను గుచ్చడం అనమాట. మేకులను అంటే శీలలు కొట్టడం అనమాట. ఓకేనా? సో మేకులను కొట్టడం, ఇలాంటి ఇప్పుడు మనకు యేసుకు శీలలు కొడతారు కదా, ఓకేనా, మేకులు కొడతాడు కదా. సో అలాంటి మేకులను కొట్టడం, దానివల్ల ఏమవుతుంది? శారీరక చిత్రవధ చేసినట్టే కదా. సో శారీరక చిత్రవధలు, నెక్స్ట్ తర్వాత మరణ శిక్షను విధించడము, అంగచ్ఛేదన చేయడము, ఇలాంటి శిక్షలను ఈ యొక్క షరియత్ చట్టము సో చెప్పింది అనమాట. దీని ప్రకారమే ఇలాంటి శిక్షా స్మృతిని వాళ్ళు ఫాలో అయినట్టుగా సో తెలుస్తున్నది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి సో సైనిక వ్యవస్థ గురించి మాట్లాడదాం. ఇక్కడ సైనిక వ్యవస్థ అన్నమాట. ఓకేనా? సైనిక వ్యవస్థ అన్నమాట. సో ఢిల్లీ సుల్తాన్లు ఓకేనా తమ రాజ్య పరిరక్షణ కోసం ఓకేనా ఏం చేశారంటే, సైన్యానికి అధిక ప్రాధాన్యతనివ్వడం జరిగింది. సైన్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఈ సైన్యంలో ఎటువంటి సైన్యాలు ఉన్నాయంటే, ఒకటి 3 రకాల సైన్యాలు మనకు కనిపిస్తాయి. ఒకటి అశ్విక దళము అనమాట. రెండోది కాల్బలము అనమాట. మూడోది గజబలము అని చెప్పొచ్చు అనమాట. గజబలము. సో ఈ 3 దళాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి దళం ఓకేనా ముఖ్యమైనటువంటి దళం ఏదంటే సో అశ్విక దళం అని చెప్పొచ్చు. రెండవ ముఖ్యమైనటువంటి దళం ఏదంటే కాల్బలము అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో ఆయుధ సామాగ్రిని తీసుకెళ్లడం కోసం ఉపయోగించిన దళం ఏదంటే గజబలం అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో ఏనుగులను ఉపయోగించి ఆయుధాలను ఒక చోటు నుంచి ఒక చోటికి తీసుకెళ్లడానికి కోసం ఈ గజబలాన్ని ఉపయోగించారు. నెక్స్ట్ కాల్బలం రెండవ ముఖ్యమైనటువంటి దళము. సో మొదటి ముఖ్యమైనటువంటి దళం ఏదంటే అశ్విక బలము అన్నమాట. సో ఈ అశ్విక బలం వల్లే వీళ్ళ దగ్గర ఎక్కువగా ఉండడం వల్లనే భారతదేశంలో ఉన్నటువంటి హిందూ రాజులను ఈజీగా ఓడించగలిగి సో ఇస్లాం రాజ్య స్థాపన చేయగలడానికి ఒక ప్రధాన కారణమైందని చెప్పొచ్చు అనమాట. సో ఢిల్లీ సుల్తాన్లు భారతదేశంలో రాజ్య స్థాపన చేయడానికి కారణమైనటువంటి దళం ఏదంటే అశ్విక దళంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ దళం ఎక్కువగా వీళ్ళ దగ్గర ఉండడం వల్లనే వీళ్ళు ఈజీగా
అత్యంత సునాయాసంగా హిందూ రాజులను ఓడించగలిగారనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. మరి ఈ సైన్యానికి అధిపతి ఎవరు అంటారు అనమాట. ఓకేనా, ఈ సైన్యానికి అధిపతి ఎవరంటే రాజే, సుల్తానే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, సుల్తానే సర్వ సైన్యాధ్యక్షుడు అని చెప్పొచ్చు, సర్వ సైన్యాధ్యక్షుడు అని చెప్పొచ్చు అనమాట. మరి సో ఇక్కడ అరీజీ మొమాలిక్ అనేటువంటి వ్యక్తి ఉంటాడు కదా, ఓకేనా, ఆయన సైన్యాన్ని ఏం చేస్తాడు, సైనికులని రిక్రూట్ చేసుకుంటాడు, వాళ్ళకి జీతాలు ఇస్తాడు, సో సైనిక పరిపాలన చూస్తాడు, నెక్స్ట్ తర్వాత కోటలను రక్షిస్తాడు, కోటలు కట్టిస్తాడు, కోటలను రక్షిస్తాడు, నెక్స్ట్ తర్వాత సైన్యాన్ని సప్లై చేస్తాడు, ఆయుధాలను సప్లై చేస్తాడు. ఇలాంటి కార్యకలాపాలు మాత్రమే ఆయన నిర్వర్తిస్తాడు. కానీ యుద్ధ సమయాల్లో, ఓకేనా, ఈ సుల్తాన్ ఏం చేస్తాడు, యుద్ధ సమయాలలో సో సైన్యాధిపతులను నియమించవచ్చు. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చిందంటే అలావుద్దీన్ ఖిల్జీ మాలిక్ కాఫర్ అనేటువంటి వ్యక్తిని సైన్యాధిపతిగా నియమించుకొని దక్షిణ భారతదేశ దండయాత్రలు నిర్వహించాడు అనేది మనకు తెలుస్తా ఉంది అనమాట. ఓకేనా, సో ఇంతటితో ఏమైపోయిందంటే సో ఇక్కడ ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ కావడం జరిగింది అనమాట. ఓకేనా, చాలా చాలా మంచి ఇంపార్టెంట్ బిట్లు వచ్చాయి ఇక్కడ మీకు. ఓకేనా, సో ఇక్కడ నాయబ్ అంటే ఎవరు, నాయబ్ వజీర్ అంటే ఎవరు, నాయబ్ సుల్తాన్ అంటే ఎవరు, అదే మనకి అమీరీ షికార్ అంటే ఎవరు, అమీరీ మజ్లిస్ అంటే ఎవరు, అమీరీ హజీద్ అంటే ఎవరు, నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక సారీ జందర్ అంటే ఏంది, ఓకేనా, బాల్బక్ అనేటటువంటి పేరుతో ఎవరిని పిలుస్తారు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి సైన్యానికి అధిపతి ఎవరు, అత్యున్నత న్యాయాధికారి ఎవరు, అత్యున్నత సైన్యాధిపతి ఎవరు, సైన్యాధిపతి ఎవరు ఉంటారు. ఓకేనా, సో ఇక్కడ దివానీ అరీజ్ అంటే ఎవరు, వజారత్ అంటే ఎవరు, వజీర్ అంటే ఎవరు. ఓకేనా, సో ఇలా చాలా మనకు ఉద్యోగుల గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. ఓకేనా.